చాలు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య ప్రభువా, ఇదిగో తండ్రి మీ పేరట సాక్ష్యం ఇచ్చిన మన విజయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ చిన్ని బిడ్డలో నీ విత్తనం పడేటట్టుగా చేశారు. మీ స్తోత్రాలు తండ్రి నాయన. అది ఆమె ఫలించేటట్టుగా సహాయం చేయదండి నాయన. ప్రభా నాయన, మందిరానికి వచ్చే ప్రతి బిడ్డలో కూడా ప్రభా పడిన నా తండ్రి ప్రతి విత్తనం కూడా ప్రతి బిడ్డలో మొలకెత్తి ఫలించేటట్టుగా సహాయం చేయదండి. ఏది కూడా వ్యర్థం అవ్వకూడదు తండ్రి నాయన. అదే రీతిగా మరి నా చిన్న కుమార్తె నాయన జీవితంలో కూడా ప్రభా నాయన మరి మరణం అనేటువంటిది మరి నాయన వచ్చింది, కానీ దాని నుంచి ఆ బిడ్డని తప్పించి రక్షించి కాపాడి భద్రం చేసావు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. మీ నామానికే నాయన ప్రభా ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటున్నాను దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా యేసయ్య. మరి ఆ బిడ్డనే కుటుంబాన్ని కూడా మీ హస్తంలో భద్రపరచండి దేవా. మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా. నన్ను నా కుటుంబాన్ని సేవని నాయన నీ హస్తంలో భద్రపరిచారు. మీ స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభా మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వినడం అవసరమైందో, నీ చిత్తమైందో ప్రభా నాయన. ఇది ప్రతి బిడ్డ నా తల్లి వినేటట్టుగా నాయన సహాయం చేయకండి నాయన. విన్న ప్రతి బిడ్డలో కూడా నాయన నీ రక్షణ కార్యాలు జరిగించు నాయన. నీ కార్యాలు జరిగించు నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా అందరిలో జరిగించు తండ్రి నాయన. చెప్పబడిన ఆయన వాక్యము వేస్ట్ అవ్వకూడదు తండ్రి. చల్లిన ప్రతి విత్తనము కూడా ఫలించాలి తండ్రి నాయన. వ్యర్థమవ్వకూడదు నాయన, వ్యర్థమవ్వకూడదు నాయన, వ్యర్థమవ్వకూడదు నాయన. ప్రభా మీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఇప్పుడు విత్తనములు చేత పట్టుకుని కన్నీటితో విత్తుచుకోవాడు సంతోషగానంతో పంటలు మోస్తాడు, పరలు మోస్తాడు అని సెలవిచ్చావు దేవా. తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా నాయన. అయ్యా చల్లిన ప్రతి విత్తనము కూడా మొలకెత్తదు, పంటనిస్తుందని ఒకప్పుడు మీరు నాకు వాగ్దానం చేశారు నాయన. దర్శనాలు చూపించారు తండ్రి. నాకే కాదు అనేక మంది బిడ్డలు చూపించావు తండ్రి. ఈ రోజున నాయన నా తండ్రి సాక్ష్యాలు వింటూ ఉన్నాము తండ్రి నాయన. ప్రభా మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక మీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఈ దీనాలు మీ పక్షముగా నిలిచిపెట్టగా అభిషేకించి నిలబెట్టి వాడుకోదండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోండి. ఈ వాక్యాన్ని వివరించడానికి కావలసిన మీ పరలోక జ్ఞానంతో నన్ను నింపు నాయన. పరిశుద్ధాత్మ దేవని వశంలో తీసుకోదండి. ఆత్మకార్యం జరిగించు నాయన. ప్రతి చెవి తెరవబడను గాక, ప్రతి హృదయం తెరవబడను గాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడను గాక. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరుగును గాక. ఆత్మకార్యం జరిగించి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమని రాయబడింది అంటే, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. అంటే ఇక్కడ మరి రెండు రకాల గుడ్డితనం ఉంటుందండి. ఏంటి ఆ గుడ్డితనం? లోపల కదా వినపడుతుంది. రెండు రకాల గుడ్డితనం ఉంటుందండి. ఒకటి ఏంటి? శరీర గురుడితనము, ఆత్మీయ గురుడితనము. శరీర గురుడితనం అనేటువంటిది అందరికీ కనబడుతుంది. ఆత్మీయ గురుడితనం అనేటువంటిది అది అందరికీ కనబడదు. ఎవరికి కనబడుతుంది? దేవుడికి కనబడుతుందండి. అయితే కొంతమంది చూడండి, మనకి శరీర గురుడితనము అనేటువంటిది వచ్చిందనుకోండి, నాకు కన్నులు సరిగ్గా కనబడట్లేదండి, ఇలా ఉందండి, అలా ఉందండి అని మనం ఏం చేస్తామంటే హాస్పిటల్కి వెళ్తాం. వెళ్ళి అక్కడ చూపించుకుంటాం. కొన్నిసార్లు వాళ్ళు మందులు ఇవ్వచ్చు, ఒక్కసారి డ్రాప్స్, ఐ డ్రాప్స్ ఇస్తారు, స్పెక్ట్స్ వేస్తారు, ఇలా రకరకాలుగా ఆపరేషన్ చేస్తారు, ఇలా 10 రకాలుగా చేస్తారు. అయితే ఆత్మీయ గుడ్డితనం అనేటువంటిది డాక్టర్కి అవుతుంది. అది చెప్పండి, అది పరమ వైద్యుడు చెయ్యాలి తప్ప అది భూ సంబంధించిన డాక్టర్లో ఆ గుడ్డితనాన్ని తొలగించలేరండి. మన పరలోకపు తండ్రి పరమ వైద్యుడు అని కూడా రాయబడింది ఇందులోని. అంటే ఎందుకు పరమ వైద్యుడు అయ్యాడు అంటే, ఆయన మనల్ని నిర్మించుకున్నాడు, ఆయన సృష్టించుకున్నాడు ఆత్మల రూపంలో.
తర్వాత శరీరాన్ని నిర్మించాడు గనక ఏ భాగంలో ఏ లోపం ఉందో దేవుడికి తెలుసు గనక చూడండి, ఒక కారుని తయారు చేసిన ఆయనకి ఆ కారులో ఏ పార్ట్ ఏ వర్క్ చేస్తుందో లేదో ఆ తయారు చేసిన ఆయనకి తెలుస్తుంది. ఒక బైక్ని తయారు చేసిన ఆయనకి బైక్ గురించి తెలుస్తుంది. అది ఏదైనా కావచ్చు అనమాట. అది తయారు చేసిన వ్యక్తికే దాని గురించి తెలుస్తుంది అనమాట. అందులో ఏ లోపం ఉందో వెంటనే వాళ్ళు గ్రహించగలుగుతారండి. అలాగే మన ప్రభువు మనల్ని నిర్మించుకున్నాడు కనుక ఆయన మనలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన చూడగలడనమాట. శరీరానికి సంబంధించింది తెలుసు ఆయనకి, ఆత్మకు సంబంధించింది కూడా తెలుసు అనమాట. కొన్నిసార్లు మనకి శరీరానుసారంగా వచ్చేవి మనకు తెలుస్తాయి, కానీ ఆత్మానుసారంగా వచ్చినవి మనకి తెలియవండి. అలనాడు కూడా యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా మరి గుడ్డి వారి కన్నులు దేవుడు తెరిచాడా లేదా? తెరిచాడండి. అయితే గుడ్డిగా శరీర గుడ్డితనంతో వచ్చారు, కన్నులు తెరవబడ్డాయి, వెళ్ళిపోయారండి. కానీ ఆత్మీయ గుడ్డితనంతో వచ్చిన వారు కూడా ఉన్నారండి. వాళ్ళకి శరీర విషయాలు అర్థమవుతున్నాయి కానీ ఆత్మీయ విషయాలు అర్థం అవ్వట్లేదు. ఆత్మీయ విషయాలు అందరికీ అర్థం కావండి. ఎందుకు మరి అర్థం కావు అంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే మనం దాన్ని గ్రహించగలుగుతాం. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడకపోతే అవి వాటిని మనము గ్రహించలేమండి. అందుకే దేవుని యందు మనం భయము భక్తి కలిగి ఉంటేనంట దాన్ని గ్రహించే జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తాడట? వినగలిగిన చెవి, గ్రహించే హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడటండి. అందుకే దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలి? భయము భక్తి కలిగి ఉండాలండి. దేవుడు అంటే భయం ఉండాలి, తర్వాత భక్తి ఉండాలండి. రెండూ ఉండాలి. ఒకటి ఉండి ఒకటి లేకపోతే కుదరతాయి. రెండు కలిసి ఉండాలన్నమాట. చూడండి, అన్నం ఒక్కటి తినాం కదా, అందులోకి ఏం వేసుకుంటాం? మనం కూర వేసుకుంటాం అనమాట. అప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది అది. అంతే తప్ప అన్నం ఒక్కటి అన్నం తినలేం కదా మనం. అది అందులో ఏం చేయాలి? తినాలన్నమాట. అందరూ ఒకే రకం వేసుకుని తినాలని ఏమీ లేదు, కానీ ఎవరికి ఏది కలిగి ఉంటే దాన్ని అందులో వేసుకుని తింటారండి. అంటే ఒక్కటే మాత్రం తినడానికి వీలు పడదన్నమాట. అలాగే భయం ఒకటి ఉంటే సరిపోదండి, భక్తి కూడా ఉండాలి. భక్తి ఒకటి ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలి. లూదియాకి భక్తి ఉంది, భయం లేదు. ఆ భక్తితో ఉన్న స్త్రీ కనుక అక్కడ ఏదో చెప్తున్నారని వెళ్ళింది. ఆమెకున్న భక్తిని బట్టి దేవుడు ఒక రోజున ఆమె హృదయాన్ని తెరిచాడండి. ఆమె హృదయం తెరవబడలేదన్న విషయం ఆమెకి తెలియదండి. ఆమె హృదయాన్ని తెరిచాడు దేవుడు. తెరిచిన తర్వాత అర్థమైంది, నాకు రక్షణ లేదండి. ఏమర్థమైంది ఆమెకి? అంటే దేవుడు అంటే భక్తి ఉందా లేదా ఆమెకి? భక్తి ఉంది, భయం లేదండి. దేవుని యందు భయం లేదు, భక్తి ఉంటే ఉంది. ఆ భక్తితో శ్రద్ధగా వెళ్తుంది. ఒక రోజుని ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడటండి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చచ్చిన స్థితిలో ఉందండి ఆమె. ఏ స్థితిలో ఉంది? చచ్చిన స్థితిలో ఉందన్నమాట. చచ్చిన ఆమెను ఏం చేశాడంటే దేవుడు, మొన్నే చెప్పాను, దేవునిలో ఏముందని చెప్పాను? జీవం ఉందని చెప్పాను. ఆ జీవము మనకిస్తాడు ఆయన. ఎంత ఇస్తాడన్నాను? సమృద్ధిగా ఇస్తాడు. ఇప్పుడు జీవము లేని ఆమెకి జీవమాన్ని ఇచ్చాడు. అప్పుడు వెంటనే ఆమెకి ఏమర్థమైంది? నేను ఒక్కరిదాన్నే కాదు, ఎంతవరకు నేను రక్షించబడ్డాను అనుకున్నాను, కానీ నాకు రక్షణ లేదన్న విషయం ఈ రోజునే నాకు అర్థమైంది. ఈ పౌలు గారు చెప్తుంటే ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి ఆమె, నేనే కాదు నా ఇంటి వారందరి మాటలు వింటే వాళ్ళు కూడా రక్షించబడతారు అని దేవుని యందు విశ్వాసం ఉంచిందంట. దేవుని యందు మనం విశ్వాసం ఉంచితేనంట నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని వాక్యం సెలవిస్తుందండి. మన మొక్కలమే కాదు, ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో మన ఇంటి వారు అందరి కొరకు మనం ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నాం, కానీ తగిన ప్రార్థన చేయలేకపోతున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇంకా కుటుంబాల్లో రక్షణ పొందవలసిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. మనం అలాగా ప్రార్థన అంటే ఒక చచ్చిన మనిషి కోసం ఏడ్చినట్టే ఆడాలండి.
ఒక చనిపోయిన మనిషి కొరకు ఎలా ఏడుస్తారండి ఎవరైనా? తడుచుకుని ఏడుస్తారు, అవునా కదా? అందరూ ఉన్నప్పుడు బాగానే ఉంటారు, మాట్లాడతారు అందరితో. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కలో ఉన్నప్పుడు ఏం చేస్తారండి? గుర్తుపెట్టుకో, అవన్నీ గుర్తొస్తూ వాళ్ళు చాలా బాధపడతారన్నమాట. అంటే గమనించండి, వారి యొక్క కన్నీరు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూస్తున్నారా? మనుషులు చూడట్లేదు, దేవుడు చూస్తున్నాడండి. అలాగే నీ ఇంటిలో ఎవరు రక్షణ లేకుండా ఉన్నారో వారి కొరకు నువ్వేం చెయ్యాలి? ఒక చచ్చిన మనిషి కోసం ఏడ్చినట్టుగా ఏడవాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుడే చెప్పాడండి. ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు సిలువ మోసుకుంటూ వెళ్తుంటే యెరూషలేము కుమార్తెలు ఆయన్ని వెంబడించారంట. ఎలా వెంబడించారు? ఏడుస్తూ వెళ్తున్నారంటండి. అయ్యో ప్రభువా, నిన్ను సిలువేసేసారా అని ఏడ్చుకుంటూ వెళ్తున్నారంటండి. అప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారు, కానీ ఎందుకు ఏడుస్తున్నారో వీళ్ళకి అర్థమవుతుంది. మనము కూడా అలాగే ఏడుస్తామంటండి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? అర్థం లేని ఏడుపేయడం. ఎవరిని అంటాం మనం ఈ మాటలో? పిల్లల్ని అంటాం. నీ ఏడుపు ఒక అర్థం ఉండాలి. ఎందుకు ఏడుస్తున్నావు అసలు? నీ ఏడుపుకి ఏమైనా కారణం ఉందా? ఉదయం నుంచి ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైనా అర్థమవుతుందా నీకు అని అడుగుతాం మనం పిల్లల్ని. అలాగే దేవుడు కూడానే ఆయన వెనకాల ఏడ్చుకుంటూ వెళ్తున్నారటండి ఈ యొక్క యెరూషలేము కుమారుడు. ఎందుకు ఏడుతున్నారు అంటే యేసు ప్రభుని సిలువేశారని ఏడుతున్నారటండి. అప్పుడు ఆయన ఈ అర్థం లేని ఏడుపులు ఎంతకాలం ఏడుతారు మీరు అన్నట్టు వెనక్కి తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా వైపు చూసి అడగద్దు, మీరు మీ కొరకు ఎప్పుడు చెప్పారండి మాట? 2000 సంవత్సరాల క్రితం చెప్పారండి. 2025 సంవత్సరాల క్రితం చెప్పారండి. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఇంచుమించుగా పిల్లల కోసం ఏడుతున్నారా లేదా? ఈ రోజుని మనం చూసుకుంటే నా పిల్లల కోసం నేను ఏడవట్లేదు అన్న వాళ్ళు ఎవరైనా కనపడుతున్నారా? చెప్పండి, కనపడుతున్నారా? దేని కొరకో దాని కొరకు ఏడుస్తున్నారా లేదా? ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే రకరకాల కారణాలు ఉంటాయండి. బిడ్డల కొరకు ఏడ్చే విషయంలో కారణాలు ఉంటాయి. కానీ ఏ కారణము చెప్పిన ఏడుస్తున్నారో తెలియదు. కానీ ఏడాల్సింది దేని కొరకు? రక్షణ కొరకు ఏడవాలండి. ప్రభువా, నా బిడ్డలు రక్షించయ్యా, భర్తను రక్షించిన ఆయన, లేకపోతే ఇలాగా మీరెవరి కొరకు ప్రార్థన చేస్తారో వారిని రక్షించండి ప్రభువా అని ప్రార్థన చెయ్యాలండి. మీరు ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. అయితే అది ఒక్క రోజులో జరిగిపోయేది కాదు. కానీ మనకు రాయబట్టం సింపుల్గా ఉంటుంది. కానీ మనము ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేసి వేళ చేస్తే మరుసటి రోజు మారిపోరాలి. మనసు మారిపోదు. మనసు మారడం అనేటువంటిది అంత సులువేమీ కాదండి. మాటలు మారుతాయి కానీ హృదయం మారడం అంత సులువేమీ కాదండి. మనుషులు మారుతారు, మాటలు మారుతాయండి, మనస్సు మారదు. మనస్సు మారి రూపాంతరత చెందాలి మనిషి. మనసు ఎప్పుడైతే మారిందో మనిషి యొక్క ఆలోచనలు మారుతాయి, మనిషి యొక్క తలంపులు మారుతాయి, మనిషి యొక్క చూపులు మారుతాయి, ప్రవర్తన మారుతుంది, సమస్తము మారిపోద్ది అన్నమాట అండి. దీనికి అంతటికీ కేంద్రం ఏంటి? మనస్సు. మనస్సు మారాలి. మనస్సు మారి రూపాంతరత చెందాలి. ఒక క్రొత్తదనాన్ని సంతరించుకోవాలి ఈ మనస్సు. ఈ మనసు అనేటువంటిది పైకి కనబడుతుందా? కనబడదు. ఏం కనబడుతుంది? క్రియ కనబడుతుంది. ఇది వరకు ఇలా ఉండేవారు కాదండి వీళ్ళు. ఇప్పుడు దేవుని దయ వల్ల బాగానే ఉన్నారండి వీళ్ళు, బాగానే అవుతున్నారండి. చూడండి, తన చిన్న బిడ్డ ఒక్క మాట గుర్తు పెట్టుకున్నందుకు ఆమె ఎంత ఆనందపడిపోతుంది, ఎంత ఆనందపడిపోతుందండి. మనము కూడా దేవుని మాటలు మన హృదయంలో భద్రం చేసుకుంటే ప్రభు కూడా మనల్ని చూసి ఏం చేస్తాడో ఆనందపడతాడు. నా బిడ్డ ఈ లోకానుసరమైన చెత్త చెదారం అంతా ఇందులో పెడతలేదు, కానీ ఏం పెట్టుకుంటుంది? నా మాటలు పెట్టుకుంటుంది.
నా మాటలు భద్రం చేసుకుంటుంది, నీ వాక్యము దొరకగా నేను దాన్ని భుజించేస్తున్నాను అంటాడు అనమాట వాక్యం. దేవుని మాటలు మనకు దొరికినప్పుడు ఏం చేయాలంటండి? వాటిని భుజించేయాలి, గబగబా తినేయాలంటండి. అక్కడ ఎవరిని పోలుస్తున్నాడంటే ఒక జంతువుని పోలుస్తున్నాడు. పశువులకి మేత వేయగానే అంట గబగబా తినేస్తాయటండి, తీరిగ్గా పడుకుని నెమరు వేసుకుంటాయటండి. గబగబా తినేసినప్పుడు అది అరిగిపోయి శక్తి రాదు, కానీ అది ఎప్పుడైతే నెమరు వేస్తుందో అప్పుడు దానికి జీర్ణం అవుతుంది, అప్పుడు దానికి శక్తి వస్తుంది, దానికి బలం వస్తుంది, దానికి ఆరోగ్యం వస్తుందండి. ఇవన్నీ అప్పుడు జరుగుతాయి అన్నమాట. అందుకే ఒక జంతువు ఏ రీతిగా తింటుందో చూడండి, ఆ రీతిగా మీరేం చేయాలి? తినాలి, గబగబా తినాలి. ఇప్పుడు మీకు ఎంతసేపు చెప్తాను నేను వాక్యం? ఒక గంట చెప్తానేమో. ఈ గంట చెప్పింది తర్వాత మీరు ఏం చేయాలి? మీ పనులు మీరు చేసుకుంటూ నెమరు వేసుకోవాలి. ఏం చేయాలి? నెమరు వేసుకోవాలి. ఏ వాక్యం నేను చెప్పానో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏ వాక్యాన్ని ఇచ్చారో అది మీకు చెప్తాను. అది మీరు మీ హృదయంలో ఎప్పుడైతే భద్రం చేసుకున్నారో దాన్ని మళ్ళీ మీరు బయటికి తెచ్చుకుంటారు. బయటికి తెచ్చుకుని దాన్ని ఏం చేస్తారు? మీరు ఆలోచన చేస్తారు, నెమరు వేసుకుంటారు. ఎప్పుడైతే మీరు ఆలోచిస్తున్నారో అది మీ లోపల క్రియ చేయడం ప్రారంభిస్తుంది. ఆలోచించకపోతే క్రియ జరగదండి. ఆలోచించాలి, ధ్యానించాలి. వాక్యాన్ని ఎప్పుడు కూడా చదివేస్తే వినేస్తే అయిపోదో, దాన్ని ఏం చెయ్యాలి? ధ్యానించాలండి. అది పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడు. అది బాల్యం నుంచి నాకు నేర్పించాడండి. నాకు మనుషులు నేర్పించలేదు. నాకు ప్రతీదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే నేర్పించాడండి. అవన్నీ కూడా అంతే తప్ప ఎవరు నేర్పించలేదు నాకు. పాస్టర్ గారు వాళ్ళు ఎవరు నేర్పించలేదు. మా పని ఏంటి? పాస్టర్లు అంటే ఏం చేస్తారు? ఇంకా మీకు ఏంటంటే ఒక చంటి పిల్లల్లాగా చేస్తాను. మీకు ఎవ్వరూ చేయరు అలాగా, నాకు తెలిసిన సంగతి. అందుకే మందిరానికి వచ్చి మానేసిన వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది, వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇక్కడ ఉండగా తెలియదండి చాలామందికి. వెళ్ళిన తర్వాత బయట ఆహారం దొరకదు. ఇక్కడ ఎంత గారాబం జరిగిందో బయట అంత ఉంటుంది కోటింగ్. ఆ కోటింగ్ పడేటప్పుడు అప్పుడు తల్లి గుర్తొస్తుంది అన్నమాట. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కనీసం పందుల దగ్గర తిన్న పొట్టైనా తిందాము అనుకుంటే దొరికిందా వాడికి? అప్పుడు వచ్చింది బుద్ధి. ఇక్కడ ఉన్నంతసేపు తెలియదండి ఎవరికైనా. ఇక్కడి నుంచి బయటకు అడుగు పెట్టిన తర్వాత బయట ఏదో ఆనందం ఉంది, అది నేను పొందుకోలేకపోతున్నాను. ఇక్కడ ఏంటో ఎంతసేపు ఇదే చెప్తూ ఉంటారో అనిపిస్తుంది అన్నమాట. బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఎక్కడ ఏమున్నదన్న. అర్థమైన తర్వాత దేవుడే వాళ్ళు విసర్జించాడని వాళ్ళకి తెలీదు. వెళ్ళండి అమ్మ వెళ్ళండి, బయటికి వెళ్ళాక అప్పుడు తెలుస్తుంది మీకు ఆమె విలువ ఏంటో అంటాడు దేవుడు. నేను అన్నండి, దేవుడు పంపుతాడు. నువ్వు అంత ఇబ్బంది పడిపోకు, వెళ్ళాక చూద్దు కానీ అక్కడ ఎలా ఉందో అప్పుడు చూద్దు కానీ అన్నట్టు దేవుడే ఆయనే ఆ అవకాశం ఇస్తాడనమాట. ఆ తర్వాత ఇంత అంత ఇబ్బంది ఉండదన్నమాట అండి. అటు రాలేక అక్కడ ఉండలేక ఎలా ఉంటుందంటే పరిస్థితి ఆకలితో చచ్చిపోయే స్థితి వస్తుంది అన్నమాట. రాత్రే ఒక వ్యక్తి గురించి చూపించారు ప్రభు నాకు. ఎలా అయిపోయిందంటే ఆ వ్యక్తి పరిస్థితి అలాగైపోయిందంటండి. భోజనం పుష్కలంగా పెడితే మీ పిల్లలు మీరు ఏమంటారు? ఇంకో 2 ముద్దలు తిను, ఇంకో 2 ముద్దలు తినని పెడుతుంటే వాళ్ళకి గారాబం చేస్తారు. వద్దు 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 అంటారు. సరే బయటికి వెళ్ళాక అప్పుడు తెలుస్తుందండి. అక్కడ నిన్ను అడిగేవాళ్ళు చేసేవాళ్ళు ఉండరు. ముఖ్యంగా ఆకలి ఎక్కడ తెలుస్తుందండి? అందరికీ కాదు కానీ కొంతమందికి ఎక్కడ తెలుస్తుందో చెప్పనా? అత్తోరింటికి అడిగేట్టాక తెలుస్తుంది. ఆకలి అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది అన్నమాట, తెలియపరుస్తుంది. అమ్మ తినమ్మా తినమ్మా అంటే అమ్మ విలువ తెలియదు. మాట తిని తినంటావేంటి, ఎప్పుడు అదే పని ఏంటి అని తల్లి మీద ఏం చేస్తారు? పాపం పడిపోతారు. తిను అమ్మా అని అంటదా? బతిమాలుతుందా?
చెప్పండి. మీరు అత్తారింటికి అడుగెట్టిన వాళ్ళే కదా, అందరూనే అందరం వెళ్ళినోళ్ళే. నాకైతే అప్పుడే తెలిసింది మరి ఆకలి. మరి మీకు ఎప్పుడు తెలిసిందో నాకు తెలియదు, కానీ ఆకలి అంటే ఏంటో అప్పుడే నాకు తెలిసింది. అక్కడి నుంచి నాకు ప్రారంభమైందండి. పౌండవు ప్రారంభమైందంటే చూసారా, అలా ప్రారంభమైంది. కానీ అవన్నీ నా జీవితంలో నా మేలు కొరకే జరిగినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బయటికి వెళ్ళాక ఆకలితో నకనకలాడాక అప్పుడు తండ్రి ప్రేమ గుర్తొచ్చింది. తండ్రితో ఉన్నటప్పుడు ఎంత మనశ్శాంతి ఉందో గుర్తొచ్చింది, ఎంత నెమ్మది ఉందో గుర్తొచ్చింది. ఆ బల్ల దగ్గర తండ్రితో పాటు కూర్చుని తినడం అనేటువంటిది, హ్యాపీగా ఉండడం అనేటువంటిది, అవన్నీ గుర్తొచ్చినాయి. నేను ఎంత చేతులా పోగొట్టుకున్నాను. నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది. ఈ భోజనం ఎలాగానే ఆలోచించి అవసరమే లేకుండా అయిపోయింది అని అప్పుడు అవన్నీ గుర్తొచ్చినాయి. అంటాడు గుర్తొచ్చి అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే, నా తండ్రి దగ్గర కనీసం పనిచేసే వాళ్ళకి కూడా సమృద్ధైన ఆహారం దొరుకుతుంది. అలాంటిది నాకు ఇంకెంత శ్రేష్టమైన ఆహారం పెట్టాడు దేవుడు నా తండ్రి అని గుర్తు చేసుకుని, ఇక నేను ఇక్కడ ఉండను, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అక్కడికి వచ్చాడు. వచ్చాడనమాట. వచ్చినప్పుడు ఇలా వచ్చినాడు, అలా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాడా, ముద్దు పెట్టుకున్నాడు మెడ మీద పడి. వాడు ఏ స్థితిలో ఉన్నా ముద్దు పెట్టుకున్నాడు. అంటే ప్రేమించాడండి. తండ్రి ప్రేమిస్తాడండి. అలా అని చెప్పి రొచ్చులు రోకలను అంటించుకొచ్చేస్తే తీసుకెళ్ళి మీ మంచాల మీద పడుకోబెడతారా? ముందు అర్జెంటుగా స్నానం చేయాలంటారు. ఏమంటారు? అర్జెంటుగా స్నానం చేసి బట్టలు మార్చుకుని అప్పుడు లోపలికి రాంటాడు. అదే జరిగిందన్న. బయట ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి అన్నీ రుచి చూసిందాన్ని, అన్నీ రుచి చూపించేశాడు దేవుడు నాకు. విశ్వాసుల గురించి రుచి చూపించాడు, అన్యజనుల గురించి రుచి చూపించాడు, సేవకుల గురించి రుచి చూపించాడు. సంఘాల్లో ఏ సంఘంలో ఆహారం ఉందో ఎక్కడ లేదో అన్నీ రుచి చూపించాడు. అందుకే తెలుసు నాకు. తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏముంది ఇక్కడ, అక్కడైతే భలే ఉంటుంది అనిపిస్తుంది అన్నమాట. వెళ్ళేంత వరకు అనిపిస్తుంది, వెళ్ళాక తెలుస్తుంది. తల్లి పట్టించుకున్నట్టు ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకుంటారండి? కోపపడినాము పెడుతుంది, ఒకటి వేస్తుంది పెడుతుంది. గద్దించినా ఖండించినా బుద్ధి చెప్పినా ఏం చేసినా మళ్ళీ ప్రేమతో ఏం చేస్తుంది? తప్పు చేస్తే గద్దిస్తుంది, అవసరమైతే శిక్షిస్తుంది, అన్నీ చేస్తుంది. మళ్ళీ ప్రేమతో ఏం చేస్తుంది? మరి అలా ఉండకమ్మా, అలా చేయకూడదు, అది ఇదని చెప్పి మళ్ళీ ఏం చేస్తుంది? చేర తీసి భోజనం పెట్టి నేను బలపరుస్తుంది. ఆ ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుంది? నిన్ను రాబందుల్లో పీక్కు తినేవాళ్ళు ఉంటారు, కానీ బయట నీకు ప్రేమగా నీకు ఆత్మీయాహారం పెట్టి నిన్ను బలపరిచేవాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళకే ఆహారం లేదు అక్కడ. నీకేం పెడతారు? నీకేం పెడతారు? వాళ్ళకే లేనప్పుడు నీకేం పెడతారు? అంతా ఉన్నటప్పుడు మనకేం తెలియదు, దాని విలువ తెలియదు అటండి. దొరకని స్థితి వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది అటండి. అవునా కాదా? తెలుస్తుంది అన్నమాట. ఇక్కడే కాదండి, ఇంకా అనేక సంఘాలు, అనేక ప్రాంతాలు, పెద్ద పెద్ద సంఘాలు, ఆ నాయకులు ఏ సంఘంలో ఆహారం ఉందో, ఏ సేవకుడు ఎలా ఉన్నాడో అవన్నీ ప్రభు చూపిస్తూ ఉంటారు, తెలియపరుస్తారండి. ప్రభు తెలియపరిస్తే నాకు తెలుస్తుంది. మనమేమనుకుంటాం, ఓ ఎంత పెద్ద సంఘమో, ఎంత జనం ఉన్నారో. జనం ఉన్నారు రైతే,
సంఘం పెద్దది రైతే, ఆహారం ఉందా అక్కడ? ఆహారం ఉందా? ఏం తింటాం మరి? అక్కడికి వెళ్ళి పొట్టు తింటావా? పందులకి పొట్టు సరిపోతుంది అంటే మారు మనసు లేని వ్యక్తులకి ఏం సరిపోతాయి? పొట్టుతో కడుపు నింపేసుకుంటాయి. అవి దానికి ఆహారమే అవసరం లేదు. రోత మాటలు తినేస్తుంది పంది. రోతలంటే భలే ఇష్టం అండి. ఇప్పుడంటే టాయిలెట్స్ అన్నీ వచ్చేసినాయి, కానీ ఎక్కడికక్కడ ఒకప్పుడు బయటకే కదా వెళ్ళిపోయేవారు. ఏం తిరిగాయి అక్కడ? అక్కడే తిరుగుతాయి. రోతలంటే పందులకి చాలా ఇష్టం. రోత మాటలంటే ఇష్టం. రోతలంటే ఏంటనుకుంటున్నారు? రోత మాటలు. అందుకే అలనాడు దైవజనులు ఏమని రాస్తారంటే, వాళ్ళు రక్షించబడి మారు మనసు పొందుకుని పాటలు రాసేటప్పుడు ఎలా రాశారు అంటే, నా రోత హృదయాన్ని కడిగైన ఆయన అని రాస్తారు. హృదయాన్ని ఎలా పోల్చుకున్నారు వాళ్ళు? నా హృదయం రోతలాంటిదయ్యా, నా హృదయాన్ని నువ్వు కడిగేయ్యా, నీ రక్తంతో కడిగైన ఆయన నా హృదయాన్ని అని రాసుకున్నారండి పాటలు. పాత పాటల్లో ఉంటాయండి ఇలాంటివన్నీ, ఇప్పుడు పాటల్లో ఉండవు. ఇప్పుడు పాటలన్నింటిలో ఏముంటుందో తెలుసా? నన్ను క్షమించు, నన్ను రక్షించు, నన్ను కనికరించు, నన్ను ప్రేమించు, ఇవే పెడతారు. అప్పుడు మీనింగ్స్ వేరండి. ఒక్క వ్యక్తి రక్షించబడింది అంటే, ఒక్క వ్యక్తి రక్షించబడ్డాడు అంటే ప్రభు కొరకు అలా నిలబడిపోయి అవసరమైతే వెలివేతకి కూడా గురైపోయేవారండి. ఏమైపోయేవారు? వెలేసేసేవారండి. అప్పట్లోని ఎప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వేస్తున్నారండి, అది వేరే సంగతి. అప్పుడు అలా కాదు, చాలా విరివిగా ఉండేవి, ఇలాంటివి జరుగుతూ ఉండేయట. మా గ్రామంలోనే జరిగిందంట. ఎప్పుడో ఎందుకు నేను పుట్టనట్లేదు, అప్పటికి ఇంకా నేను పుట్టలేదు. అప్పుడు రక్షించబడిన వాళ్ళే వెలేసేసారటండి. ఎందుకంటే వాళ్ళతో ఏకీభవించట్లేదని. వాళ్ళ కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ప్రభువులోకి వచ్చిన వాళ్ళు ఆ కార్యక్రమాల్లో పాల్గొనరండి. నీకు తెలుసు, ఎస్తేరు మామని ఒక మామ ఉండేది, తెలుసు కదా నీకు. ఆవిడ ప్రభువులోకి వచ్చిందంట. ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. నేను వచ్చేటప్పటికి ఆల్రెడీ ఆ చర్చిలో ఆవిడ మూలస్తంభం అనేవారు అనమాట. ఆ మూలస్తంభం ఏం చేస్తుందంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రక్షించబడలేదన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థనది పెట్టుకుంటే వెళ్ళిపోడమండి. మా ఇంటికి కాస్త దగ్గరలోనే ఉండేది ఆ ఇల్లు. మరి ఇవన్నీ నేను చేయకూడదు, మీరు చేసుకోండి అని అన్నీ తయారు చేసి ఇచ్చింది ఆవిడ. అంటే ఏం చేస్తుంది ఆవిడ? అలా ప్రోత్సహించకూడదు. తను ఏ దేవుడిని నమ్ముకుందో ఆ దేవుడిని నమ్ముకునేలాగా ఇంటి వారిని ఏం చేయాలి? ప్రోత్సహించాలి. వారి కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. వాళ్ళ ప్రభువులోకి రావాలని కన్నీరు విడవాలి. ఎందుకంటే వాళ్ళ నరకానికి వెళ్ళిపోతారు. ప్రభు ఎందుకంటే భూదిగంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడు దేవుడను నేనే ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన. మనము రక్షించబడిన బిడ్డలమైతే ఆ రక్షణ నా కుటుంబానికి కూడా కావాలని మనం ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తాము. ఎలా ప్రార్థన చేస్తామంటే కన్నీరు విడిచి మనము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళి మన బిడ్డలు నరకానికి వెళ్తే నీకు ఆనందమా? అది యుగ యుగాల కాలుతుంది. నరకం అనేటువంటిది మామూలుది కాదు. అది పొయ్యిలో ఉన్న ఒక నిప్పే మన చేతికి కాలితే మనకి ఓర్చుకోలేం కదా. ఒక ఆయింట్మెంట్ రాసి దాన్ని తగ్గించుకుంటాం కదా, అలాంటిది యుగ యుగాల అగ్నిగుండంలో కాలాలి. అలాగే నీ యొక్క భర్త కానీ నీ బిడ్డలు కానీ వెళ్ళి అగ్నిగుండంలో పడి కాలటం నీకు ఇష్టమా? ఏం చేయాలి? ప్రభువా నా బిడ్డలు రక్షించయ్యా, భర్తను రక్షించిన ఆయన అని నువ్వేం చేయాలి? ఏడవాలి. వాళ్ళ రక్షణ పొందేంత వరకు నువ్వు ఏడవాలి. ఏయో వేటి కోసమో కాదు మనం ఏడవడం, వాళ్ళ రక్షణ కొరకు ఏడవాలి. వాళ్ళు ఆరని అగ్నిలో పడ్డారు అంటే ఇంకా ఎవరు తప్పించే వాళ్ళు ఉండరు. ఇంకా
బ్రతికుండగానే వాళ్ళ రక్షణ జరగాలి. మనిషి చనిపోయిన తర్వాత ఇంకా రక్షణ ఉండదు. ఇంకా వాళ్ళకి రక్షించే వాళ్ళు ఎవరు లేరు. బ్రతికుండగానే రక్షణ అనేటువంటిది పొందుకోవాలి. మనము రక్షించబడ్డాం కనుక మనము వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాల క్రితం నాకు ఒక కల వచ్చిందండి. ఆ కలలో నేను మా పాప అనుకుంటాను ఇద్దరం కలిసి వెళ్తున్నామండి. అక్కడ సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ఎవరికి ఏ వ్యక్తి కావాలో ఆ సమాధిని తెరవమంది అడుగుతుంటే అక్కడ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆ సమాధిని తెరుస్తున్నాడు అనమాట. తెరిచినప్పుడు అందులో ఒక మనిషి ఉంటున్నారు. ఆ మనిషిని మనకు కూడా పంపించేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఏమర్థమైంది మీకు ఇది? అలాగే మేము ఇద్దరు వ్యక్తులను అడిగామండి, మా కుటుంబ సభ్యులు. అడిగినప్పుడు ఆ 2 సమాధులు తెరిచాడు ఆయన. ఆ సమాధుల్లో ఉన్న వ్యక్తులు మాకు కూడా పంపించేశాడు ఆయన. అంటే మా కుటుంబంలో రక్షణ లేని వ్యక్తుల కొరకు మేమిద్దరం ఏం చేసినట్టు? అది అలాగే కొంతమంది వస్తున్నారు ఆ సమాధుల దగ్గరికి. ఎవరి కొరకు వస్తున్నారో వాళ్ళకి అప్పచెప్తున్నారు ఆయన. ఆ వ్యక్తిని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది నాకు వచ్చిన కళ. చాలా సంవత్సరాల క్రితం వచ్చింది ఇది నాకు. అలాగే అయ్యగారి కోసం కూడా అలా చాలా ప్రార్థన చేసేవాళ్ళు అన్నమాట. మీరు అనుకుంటున్నారో మందిరానికి వెళ్ళిపోతే రక్షించబడిపోయాము అనుకుంటున్నారు. మందిరానికి వెళ్ళినంత మాత్రాన రక్షణ ఏమి వచ్చేసినట్టు కాదండి. హృదయము తెరవబడాలి. ఏం చెయ్యాలి? హృదయము తెరవబడాలి. మనస్సు మారాలి. రూపాంతరత చెందాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎందరూ తను అంగీకరించారో వాళ్ళందరికీ ఆయన పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చేసాడట దేవుడు. వాళ్ళ సొంత రక్షకుడిగా వాళ్ళంతటా వాళ్ళే అంగీకరించాలండి. మా కుటుంబ సభ్యుల్లో కొంతమంది కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు తన బిడ్డల ద్వారా మాట్లాడే మాట, నీ కుటుంబ సభ్యులు కొంతమంది రక్షిస్తానంటున్నాడు దేవుడు అని మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాల నుంచో వారి కొరకు మేము ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం, కన్నీరు విడుస్తున్నాం, రోధిస్తున్నాం, అంగలారుస్తాం. ఒక్కొక్కసారి ఇంకెప్పుడు ప్రభువా, ఇంకెప్పుడు? ఎందుకు అంటే మనము ప్రభువుని అంగీకరించాం, మన మనస్సు మారింది, రూపాంతరత చెందాం, ప్రభు కొరకు ఉపయోగపడుతున్నాం. కానీ మన వారు రక్షణ లేకుండా వాళ్ళ నరకానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అండి? చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడంట ఒక చిన్న డెక్క కూడా మేము విడిచిపెట్టలేదు అంటున్నారంట. మోషే గారిని, వాళ్ళందరినీ విడిపించడానికి మోషే గారిని ఆ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనకి వాళ్ళకి ఆ కుమారుని అనుగ్రహించాడు దేవుడు. ఆ కుమారుణ్ణి ఆ నైలు నది అనగా లోకానికి సాదృశ్యమండి. నీ బిడ్డలు నువ్వు ఎంత చక్కగా అయినా పెంచుకోవచ్చు, నీ బిడ్డలు బయటికి వెళ్ళారు అంటే సెక్యూరిటీ ఉండదు అక్కడ. పలు రకాల వాళ్ళు వస్తారు అక్కడికి. మంచి వ్యక్తులు వస్తారు, చెడు వ్యక్తులు వస్తారు. పిల్లలకు అది తెలియదు. అందరూ మంచివాళ్ళనే అనుకుంటారు, అందరినీ నమ్మేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని దురలవాట్లు వీళ్ళు నేర్చుకుంటారు, కొన్ని చెడివి నేర్చుకుంటారు. అలాంటివి నేర్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే సహజమైనంత వరకు తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తారు. నీ బిడ్డ మీద నీకున్న ప్రేమను బట్టి, మమకారాన్ని బట్టి నువ్వు నమ్మేస్తూ ఉంటావు. అదే నువ్వు ఆత్మీయ నేత్రాలు తెరవబడిన బిడ్డవైతే నువ్వు నమ్మవు, నువ్వు గ్రహిస్తావు, పసిగడతావు. నీ బిడ్డ ప్రవర్తనని గమనించేస్తావు. నువ్వు తన ఇంటి వారి నడతల్ని ఆమె బాగుగా కనిపెడుతుందని ఉంటుంది. గుణవతి అయిన భార్య దొరుకుతుంది అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. ఆమె తన ఇంటి వారి నడతల్ని బాగుగా కనిపెడుతుందని ఉంటుంది.
ఆ రీతిగా మరి అయ్యగారిని మొత్తం మీద ఒక సమాధిలో నుంచి లేపినట్టు ప్రభు లేపి మాకు అప్పగించారు. చెప్తున్నాను కదా, ఒక చచ్చిన మనిషి కోసం ఏడ్చినట్టు మనం ఏం చేయాలి? ఏడవాలండి, రోధించెయ్యాలి. ఆ వ్యక్తి రక్షణలోకి వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? రోధించాలి, అంగలార్చాలి, కన్నీరు విడవాలి. మనం పరలోకంలోకి వెళ్ళిపోయి ఆ భర్త నరకానికి వెళ్ళిపోతే నువ్వు తట్టుకోగలవా? భూమి మీద ఉన్నప్పుడు మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం, నరకానికి వెళ్ళిపోతే నువ్వు ఆనందించగలవా? వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేసే బాధ్యత నీకు లేదా? ఒక భార్యగా నీకు బాధ్యత లేదా? ఒక తల్లిగా నీకు బాధ్యత లేదా? నీ భర్త కొరకు చెయ్యాలి, నీ బిడ్డల కొరకు చెయ్యాలి, సంఘం కొరకు చెయ్యాలి, గ్రామాల కొరకు చెయ్యాలి, దేశం కొరకు చెయ్యాలి, అందరి కొరకు మనం చెయ్యాలండి. రక్షణ కొరకు చెయ్యాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సాతానుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన అంటే ప్రార్థనే కదా, ఏదైనా ప్రార్థనే కదా అని డైవర్ట్ చేస్తున్నాడు. మనుషులు ఏం చేస్తున్నాడు? డైవర్ట్ చేసేస్తున్నాడు. విలువైంది ఏంటి ఇక్కడ? రక్షణ. రక్షణ కొరకు ప్రార్థన చేయాల్సిన జనాంగాన్ని ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేసేటట్టుగా, అవసరతల కొరకు ప్రార్థన చేసేటట్టుగా డైవర్ట్ చేస్తున్నాడు దుష్టుడు. గ్రహించట్లేదు. దేవుని బిడ్డలు అనుకుంటున్న వారు కూడా గ్రహించలేకపోతున్నారండి. రక్షణ పొందితే వీళ్ళు నా చేతిలో ఉంటారా? ఉండరు కదా. వాళ్ళు దేవుని యొక్క మాట నమ్మి రక్షణ పొందకుండానట్లుగా వాళ్ళలో పడిన విత్తనము దుష్టుడు ఏం చేస్తున్నాడని చెప్తున్నాడు అక్కడ? ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడటండి. ఇలా పడగానే అది ఏం చేస్తున్నాడంటాడు? ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడంట. మనము కొన్ని గింజలు నాటుతామండి, నాటుతాం కదా, గొయ్యి తీసి మనం గోతులో వేస్తాం, అప్పుడు నీళ్లు పోస్తాం. అదేమవుతుంది? కొన్ని రోజులకి మొలకొస్తుంది కదా. ఆ మొక్కకి కూడా మనం సెక్యూరిటీ కల్పించాలి. కల్పించకపోతే దాన్ని కూడా తినేస్తాయండి. అదే విత్తనం మనం అలా జల్లేస్తామనుకోండి, అది మొలకెత్తుతుందా? పక్షి వచ్చి ఏం చేస్తుంది? ఎత్తుకుని వెళ్ళిపోతుంది. అలాగే దుష్టుడు కూడా మనిషి రక్షణ పొందకుండానట్లుగా తన కుయుక్తి చేత మోసం చేసేస్తాడండి. అపవాది ఏం చేస్తాడు? తన కుయుక్తి చేత మోసం చేస్తాడండి. నువ్వు దానికోసం చేయి ప్రార్థన, దీనికోసం చేయి ప్రార్థన, రక్షణ కోసం మాత్రం ప్రార్థన చేయి. అసలు ఏడాల్సిందే రక్షణ కొరకు ఏడవాలి, చెయ్యాల్సిందే రక్షణ కోసం చెయ్యాలి. మనల్ని దేవుని రాజ్యానికి ప్రవేశించే అర్హత కోల్పోయాం, కానీ ప్రవేశించే అర్హత కల్పించాడు దేవుడు మనకి. కానీ దుష్టుడు ఏం చేస్తాడంటే మన పరలోకానికి వెళ్లకుండా వాడు ఏం చేస్తాడు అంటే మన మార్గాన్ని తప్పించేస్తూ ఉంటాడండి. మన మార్గాన్ని తప్పించేస్తాడు. ఎలాగోలాగా మనం మార్గంలో పడ్డాం. మనం పడ్డాము అంటే మన ఇంట్లో వాళ్ళని తప్పిస్తాడు. అప్పుడు మన ఇంట్లో వాళ్ళని తప్పిస్తాడు. మరి వాళ్ళు మనం ఏం చెయ్యాలి? రైట్ మార్గంలోకి రప్పించాలా వద్దా? రప్పించాలి. ఆవిడేంటి అలా చెప్తారు, ఆవిడేంటి అలా చెప్తారు అన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ నా వెనకాల వస్తారు. ఎందుకని వస్తున్నారు? నేను వెళ్ళేది కరెక్ట్ మార్గంలో వెళ్తున్నాను నేను. అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అది కరెక్ట్ మార్గంలో ఈవిడ వెళ్తుందని. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎందుకు అర్థం అవ్వట్లేదు? దుష్టుడు అర్థం కాకుండా చేస్తున్నాడు. వాళ్ళకి గ్రహింపు లేకుండా చేస్తున్నాడు. అందుకే ఆవిడ కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు అది నమ్మేసేసి వాళ్ళే మోసపోతున్నారండి. కానీ ఎప్పటికైనా ఏం చేస్తున్నారు? మనం ఈ కరెక్ట్ మార్గంలో మనం ఉన్నప్పుడు వాళ్ళ మన మార్గంలోకి రావాల్సిందే. ఎప్పటికైనా మన మార్గంలోకి రావాల్సిందే. వాళ్ళ మార్గంలోకి మనం వెళ్ళకూడదండి. మనం ఇరుకు మార్గంలో ప్రవేశించినప్పుడు
వాళ్ళ విశాల మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఎందులోకి వెళ్తావు? నువ్వు ఇరుకులో ప్రయాణం చేస్తావా, విశాలమైన మార్గంలో ప్రయాణం చేస్తావా? విశాల మార్గం చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసుకోవచ్చు. కానీ దేవుని మార్గము ఇరుకు మార్గము, ప్రతిదీ ఇరుకు 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 ఇరుకు. కానీ ఆ ఇరుకులో విశాలత కలుగు చేస్తాడట దేవుడు. ఇరుగ్గానే అనిపిస్తుంది, కానీ ఆ ఇరుకులో మనం ప్రవేశించిన తర్వాత మనకి ఇరుకులా కనిపించదండి. ఇక్కడ మొదటి ఇరుగ్గానే అనిపిస్తుంది, తీరా అందులోకి ప్రవేశించిన తర్వాత ఏమవుతుంది? ఇంకేమీ ప్రాబ్లం అనిపించదు. మనకి ఏమయ్యాము? అలవాటు పడ్డాము, ఆ మార్గంలో నడవడానికే అలవాటు పడిపోయాము. స్టార్టింగ్లో మనకు అది ఇరుకులాగా అనిపించింది, కానీ ఇప్పుడు ఏమనిపించట్లేదు. ఇప్పుడు నీకు ఇరుకులాగా అనిపించట్లేదు. అది ఎందుకని అనిపించట్లేదు? విశాలం చేశాడు దాన్ని దేవుడు, మన కొరకు విశాలం చేశాడు. అది ఇరుకు మార్గమే. ఇప్పుడు చూసే వాళ్ళకి ఇరుగ్గా ఉంది, కానీ మనకుంది అది ఎందుకు లేదు? దాన్ని దేవుడు ఏం చేశాడు? మనకి ఆ ఇరుకులోనే విశాలత కలుగు చేశాడు అన్నమాట. స్టార్టింగ్లో ఇక్కడ మేమున్న ఇల్లుని చూసి, ఏంటంటే మీ ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది, ఇంత ఇరుకు ఇంట్లో ఎలా ఉన్నారు అనేవారు మా ఇంటికి వచ్చిన వాళ్ళు. మాకెప్పుడు మా ఇల్లు మాకు ఇరుకు అనిపించలేదు. హల్లెలూయా. ఎందుకు అనిపించలేదు? నా హృదయంలో దేవుడు ఉన్నాడు, నా గృహంలో దేవుడు ఉన్నాడు. అందుకే అది నాకేమనిపించలేదు. మాకు అది నిజంగా చెప్పాలి అంటే మా ఇల్లు మాకు ఒక పెద్ద ప్యాలెస్లా అనిపించింది. అది చాలా ఇరుకిల్లే కావచ్చు, కానీ మాకు అది అనిపించేది. ఎందుకని? ఎప్పుడు కూడా సొంత ఇల్లు అన్న భావన ఎప్పుడూ రాలేదండి. ఇరుకిల్లు అంటే అద్దిల్లు అయినా సొంత ఇల్లు అయినా మొదటి హ్యాపీ ఎక్కడ ఉండాలి? చాలామంది అనుకుంటారు పెద్ద ఇల్లు ఉంటే సంతోషం ఉంటుంది అనుకుంటారు చాలామంది. లేకపోతే ఏదో బోళ్ళంత డబ్బు ఉంటే సంతోషం ఉంటుంది అనుకుంటారు, లేకపోతే బోళ్ళంత ఏదో ఉంటే సంతోషం ఉంటుంది అనుకుంటారు. వాటి వల్ల రాదు. దేని వల్ల వస్తుంది? రక్షణ వలన ఆనందం వస్తుంది. ఏమొస్తుంది? రక్షణానందం. రక్షణానందం. రక్షించబడిన బిడ్డలకి ఏ ఆనందం ఉంటుంది? రక్షణ ఆనందం ఉంటుందండి. అలాగే మీరు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుకోవడం నేర్చుకోండి. ఏ పనైనా మీరు చేసుకోండి, దేవుణ్ణి మీరు స్తుతించడం నేర్చుకుంటే మీరు ఎక్కడ ఉన్న పరలోకం అంతా మీ చుట్టూ ఆవరించేస్తుంది. మీరు భూమి మీద ఉన్నట్టు అనిపించదు మీకు. ఎందుకంటే ఒక పాట పాడుతుంటే అందులో లీనమైపోతారు, ఒక వాక్యం ధ్యానిస్తుంటే అందులో లీనమైపోతారు. అప్పుడు మీకు ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది? పరలోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. నా ఇల్లే నాకు ఒక పరలోకంలాగా ఉంటుందండి. అది చూసే వాళ్ళకి, ముఖ్యంగా మీకందరూ ఇక్కడోళ్ళే కనుక మీకు పర్వాలేదు, కానీ మా బంధువులు వస్తే అమ్మో ఎలాగా, అమ్మో ఇలాగా అని వాళ్ళకి ఏటేటో లోట్లు కనపడిపోతాయి. ఇక్కడ ఏవేవో కొత్తలో ఏవేవో లోట్లు, ఏదేదో మిస్ అయిపోతున్నట్టు అలాగా. కానీ నాకేమీ మిస్ అయినట్టు ఏమీ లేదు. ఎందుకని? నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నా గృహంలో ఉన్నాడు. ఇదంతా ఆవరించి ఉంటాడు ఆయన. ఇదంతా ఆవరించి ఉంటాడు. ఓ రోజు అయితే సాయంకాలం చేసి వచ్చారు మా పాప వాళ్ళు. ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది అన్నమాట. ఇంకా చాలా ఓపిక పట్టింది. ఇంకా ఏంటి నిగ్రహించుకోవడానికి చాలా ఓపిక పట్టింది, కానీ నిగ్రహించుకోలేకపోయింది అన్నమాట. చివరికి ఏడ్చేసింది. ఇంకా అసలు ఎలా ఉంటున్నాం మమ్మీ ఇక్కడ అనేసి. ఏ అమ్మ అసలు ఎలాగా? నా దేవుడు ఉన్నాడు రమ్మ నాతో. నా దేవుడు నాతో ఉంటే ఏంటి? ఇంకా నాకు పరలోకంలా ఉంటుంది అనేసి అన్నాను అన్నమాట. ఎందుకంటే మనుషులకి పై కనబడతాయి, కానీ దేవుడు
సన్నిధి అనుభవించే వాళ్ళకే ఆ ఆనందం వేరుగా ఉంటుందండి, ఆ సంతోషం వేరుగా ఉంటుందండి. నాకు అసలు ఏమీ కనపడవమ్మా, నాలో దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు ఉన్నాడు, నాకు ఇదంతా ఒక పరలోకంలా చేసేసాడమ్మా దేవుడికి. బయట నుంచి చూస్తే ఏదో అనిపిస్తుందేమో కానీ నాకు అలాగా అనిపించదు అని చెప్పాను. ఏమో మమ్మీ అనేసి ఆ బిడ్డలు నా కొరకు ఎంతో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు. మీరు కూడా ప్రార్థన చేస్తారు నా గురించి. చాలా వందనాలు వీళ్ళందరికీ. అయితే దేవుడు మనలో ఉన్నప్పుడమ్మా రక్షణ ఆనందాన్ని ఇస్తాడు దేవుడు. అదొక గిఫ్ట్ మనకంతే. ఆ ఆనందం అనేటువంటిది మనకి ఒక వస్త్రంలో రాదు, ఒక ఆహారంలో రాదు, ఒక గృహాన్ని బట్టి రాదు. ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాము అంటే ఎంతకాలం ఉంటుంది ఆ ఆనందం, సంతోషం? చెప్పండి, ఎంతకాలం ఉంటుంది? రోజులు గడిచే కొద్దీ అది అలవాటు అయిపోయి మీకు మీ ఇంటికి ఎవరన్నా వచ్చి చాలా బాగుంది మీ ఇల్లు అంటే తప్ప మీకు గుర్తురాదు అది. ఎందుకని? మీరు మర్చిపోయారు. స్టార్టింగ్లో మీకు ప్రభా ఎంత మంచి గృహాన్ని ఇచ్చావు నీ స్తోత్రాలు, ఎంత మంచి గృహాన్ని ఇచ్చావు నీ స్తోత్రాలు అని చెప్పుకుంటారు. కాలం గడిచే కొద్దీ అది మర్చిపోతారు. మర్చిపోయి ఇంకా అది జ్ఞాపకం ఉండదేమో, మీకు అలవాటు అయిపోతుంది. మీకు ఆ ఇల్లు ఏమైపోద్ది? అలవాటు. ఒక కొత్త చీర మీరు కట్టుకున్నారు అంటే అది ఉతికేంతవరకే సంతోషం మీకు. ఒక్కసారి ఉతికారంటే చాలా బాగుందండి మీ చీర అంటే పాతదేనండి, పాతదా? ఉతికేసానండి అంటే ఉతికితే ఏమైపోయింది ఇప్పుడు? ఇది రక్షణ ఎప్పుడు పాతదా ఉంటుంది. హల్లెలూయా. రక్షణ వల్ల వచ్చిన ఆనందం ఎప్పుడు కూడా పాతదా ఉండదు. ఎప్పుడు మనం ఆ రక్షణ ఆనందం అనేటువంటిది మనలో ఇంకా అధికమవుతుంది తప్ప తగ్గిపోవడం ఉండదండి. ఏముండదో? తగ్గిపోవడం ఉండదు. మీరు అనుభవిస్తే మీకు అర్థమవుతుంది అది. మీరు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించండి, దేవుని గురించి ఆలోచించడం ప్రారంభించండి. మీ పనులు మానుకుని కూర్చోమని నేను చెప్పను, నేను చేశాను కనుక మీకు చెప్తున్నాను. నేనే పని మానేసి చేయలేదండి. మా పాప నిన్న ఒక మాట చెప్పింది నాకు, నిన్ను చూసి మేము నేర్చుకున్నాం. నువ్వు వేకువజామునే లేచి నువ్వు ప్రార్థన చేయటం నిన్ను చూసాం మేము. అలాగే నువ్వు మాకు దేవుణ్ణి చూపించావు. అందుకే మేము కూడా ఎక్కడికి ఆకర్షింపబడ్డాం? దేవుని చేత ఆకర్షణ. దేవుణ్ణి చూసాం. కొంతమంది తల్లులు భూ సంబంధించిన విషయాలే మాట్లాడతారు పిల్లలతో ఎక్కువ. భూ సంబంధించిన వాటి కొరకే ఎక్కువ చెప్తుంటే వాళ్ళ మైండ్లో అవే పడిపోయి వాళ్ళు అయ్యే నేర్చుకుంటున్నారు. నువ్వు ఏ రోజుని మాకు అలాంటి విషయాలు నువ్వు చెప్పలేదు, నీ దగ్గర మేము చూడలేదు అలాంటివి. నిన్ను ఏది చూసామో అదే మేము నేర్చుకున్నాము. నువ్వే లేచి దేవుణ్ణి ప్రార్థించుకునేదాన్ని. నువ్వే దేవుణ్ణి కలిగి ఉన్నావో ఆ దేవుణ్ణి మాకు కూడా మేము చూపించావు, మాకు పరిచయం చేశావు. ఎలా పరిచయం చేశాను నేను ఎలా చేస్తున్నానో అదే చూశాను నాలో నాడు. పౌలు ఏమంటున్నాడు? మనం ఒక పత్రికల్లాగా ఉన్నాము. ప్రజలకు ఎలా ఉన్నాం? మనం ఒక పత్రికల్లాగా ఉన్నాం, మనల్ని చదివేస్తారు వాళ్ళు అంటాడు. అందుకే మన లైఫ్ స్టైల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని చూసిన వారు ఎవరిని చూడగలగాలి? ప్రభువుని చూడగలగాలి. నిన్ను చూసిన వారు ఎవరిని చూడగలుగుతున్నారు? నీ ప్రవర్తన చూసిన వారు ఎవరిని చూడగలుగుతున్నారు? నీ మాటలు విన్నవారు ఎవరిని చూడగలుగుతున్నారు? వీటి యొక్క ప్రభావము మన ఇంటిలోని పనిచేస్తుంది, ఇతరుల మీద కూడా పనిచేస్తుందండి. అది ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్ళేవారు అన్నమాట అండి. ఆయన వెళ్ళినప్పుడు
ఆయన నా గురించి సాక్ష్యం చెప్పేవారట అక్కడక్కడ. ఎందుకంటే ఏమన్నా ఉదాహరణలు చెప్పేటప్పుడు ఆ ఉదాహరణలో నన్ను చెప్పారట అక్కడక్కడ. ఏమని చెప్పారు అంటే, స్త్రీలు సహజంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ వంకాయల గురించి మాట్లాడతారు, కానీ ఆవిడెప్పుడు వంకాయల గురించి చెప్పరు, దేవుని గురించి మాత్రమే మాట్లాడతారు ఆవిడ అని చెప్పారట, ఉదాహరణ ఇచ్చారట. ఆయన నా దగ్గర ఏమన్నారు అంటే, ఎప్పుడు మీ దగ్గరికి వచ్చినా ప్రభు గురించే మాట్లాడతారమ్మా మీరు, అసలు మాకు పరలోకం వెళ్ళిపోయినట్టు ఉంటుంది అని అన్నారు ఆయన. ఏదో నా హృదయం నిండా ఆయన నింపేసుకున్నాను కనుక అవే మాటలు వచ్చాయండి నాలో నుంచి. అవే మాటలు ఆయనతో చెప్పినప్పుడు ఆయన విని ఆయన హృదయం ఉప్పొంగిపోయిందటండి. ఆయన హృదయం ఉప్పొంగిపోయిందట. ఏంటి ఈవిడ అందరిలాగా ఎందుకు ఉండట్లేదు? వేరే స్త్రీలు ఇలా ఉంటారు కదా, సేవకులు, అప్పటికి నేను సేవకురాలు కాదు, సేవకురాలు కూడా ఇలా ఉంటారు కదా, కానీ ఈవిడ ఏంటి ఒక విశ్వాస అయ్యుండి అసలు ఈ ప్రత్యక్షతలు ఏంటి ఈవిడికి? అసలు ఏంటమ్మా దేవుడు మీకు ఎంత ఇలాంటి ప్రత్యక్షతలు ఇస్తున్నారేంటి? అసలు మీ దగ్గరికి వస్తుంటే మీరు చెప్పే విషయాలు ఏంటంటే మాకు పరలోకం వెళ్ళిపోయినట్టు ఉంటుంది. బంగారం విలువ ఎవరికి తెలుస్తుందండి? ఎవరికి తెలుస్తుంది? కంసాలకి తెలుస్తుంది. అలాగే ఈ వాక్యముతో నింపబడిన వ్యక్తులకి వాక్యం ఎవరిలో ఉందో అర్థమైపోతుంది. వాక్యమైన దేవుడు మనలో ఉంటే అవతల వ్యక్తులకి కూడా మనల్ని చూడగలుగుతారు. ఏం చూస్తారో, మన హృదయం ఏది నింపేసుకున్నామో, మన హృదయం నిండా ఏది నింపుకున్నామో అదే బయటకు వచ్చేస్తుందండి. నాకు పేపర్ చదివే అలవాటు మొదటి నుంచి లేదండి. అయితే పేపర్ చదవటం తప్ప అమ్మా అని మీరు అడగొచ్చున్నాను. తప్పని నేను చెప్పట్లేదు, నా అనుభవం నేను చెప్తున్నాను. మీకు ఎవరికన్నా అలవాటు ఉందేమో నాకు తెలియదు, నాకు అలవాటు లేదు. అయ్యగారు మాత్రం ఉదయాన్నే పేపర్ చదివే అలవాటు ఆయనకు ఉందండి. అప్పుడు పేపర్ ఎంచుకుంటున్నాను, చదవేంటు అసలు అని అనేవారు. అప్పుడప్పుడు అంటే ఉండేవారు, చదవచ్చు కదా అని. నాకు అసలు దాని గురించి నాకు ఆలోచన లేనప్పుడు నేను ఏం చదువుతాను దాన్ని? ఏం చదవను? ఎక్కడ దొంగతనం జరిగిందో అది పడుతుంది అందులో, ఎక్కడ కొట్టుకున్నారో పడుతుంది అందులోని, లేకపోతే ఏటి ఏ కథ ఉంటాయి అందులో, ఇంకేముంటాయి అందులో? అదేదో ఇది చదువుకున్నాను అనుకోండి, ఇందులో నా దేవుడు నాతో మాట్లాడతాడు, వాక్యం మాట్లాడుతుంది, వాక్యంలో జీవం ఉంది, ఇది పాతదైపోదు, ఇందులో నుంచి నూతనమైన జీవజలాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా నేను కొత్త ఆలోచన వస్తున్నాయి అన్నమాట అండి. చిన్న వయసు నుంచి చదువుతున్నానండి బైబిల్, కానీ ఇప్పటికీ నాకు ఇది ఎలా ఉంది? టేస్ట్ పెరుగుతుందండి, టేస్ట్ తగ్గిపోవట్లేదు. ఏమవుతుంది? నాకు టేస్ట్ పెరుగుతుంది. మన స్త్రీలకు తెలుసు, మనం వంటకాలు చేస్తామండి. ఏదైనా అయిపోవచ్చేటప్పుడు ఒక స్వీట్ తయారు చేస్తాం, ఒక హాట్ తయారు చేస్తాం, అది అయిపోతుంది అనేటువంటి టేస్ట్ పెరుగుతుందా లేదా? మనకందరికీ అనుభవమే. అయిపోతుంది అనేటువంటి టేస్ట్ పెరుగుతుంది. అది ఈ వాక్యం అనేటువంటిది చిన్న వయసు నుంచి నేను ఇది తింటున్నాను, ఎప్పటికీ నాకేం జరుగుతుంది? టేస్ట్ పెరుగుతుంది, టేస్ట్ పెరుగుతుంది. నీకు టేస్ట్ పెరగట్లేదంటే నీలో ఎక్కడో లోపం వచ్చేసింది. ఇది చదువుతుంటే, ఇది వింటుంటే నీకు టేస్ట్ తెలియట్లేదంటే నీలో ఏదో లోపమో వచ్చింది, గమనించుకోవాలి. టేస్ట్ పెరగాలి నీకు, వాక్యం వింటుంటే టేస్ట్ పెరగాలి, వాక్యం చదువుతుంటే టేస్ట్ పెరగాలి నీకు. దేవుడు నీతో మాట్లాడాలి వాక్యం చదువుతుంటే, దేవుని వాక్యం వింటుంటే దేవుడు నీతో మాట్లాడాలి. ఈ రోజుకి నేను చాలా ఇంట్రెస్ట్గా వాక్యం వింటాను, ఈ రోజుకి వింటాను, ఈ రోజుకి చదువుతాను.
ఇప్పుడు ఇంకా నాకు కొత్త విషయాలు చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఇంకా కొత్త ఈజీగా చెప్తున్నాడు దేవుడు. నాకు ఎంత ఆనందం వేస్తుందంటే, ఆనందం కూడా అనకూడదు, ఒక రకంగా పులకరించిపోతుంది అంటారా? దానికి ఇంకా ఆ పేరు అదే ఉంటుందేమో. అసలు నా హృదయం పులకరించిపోతుందండి అంటారు. అలా అనిపిస్తుందండి. ఏయో ఉన్నప్పుడు నాకు అనిపించదు. వాటన్నీ దీని ముందు అన్నీ బలాదూర్ అన్నమాట నాకు. మరి మీకేంటో నాకు తెలియదు. మీరు కేజీ బంగారం తెచ్చి ఇక్కడ పెట్టినా దీని ముందు బలాదూర్ అంటాను నేను. కేజీ బంగారం కాదు కదా, మీరు ఎంత పెట్టినా నేను దాన్ని బలాదూర్ అంటాను దీని ముందు. ఎందుకని? చిన్న వయసు నుంచి అవన్నీ నాకు రుచి చూపించేశాడు. చిన్న వయసులోనే బంగారాన్ని ఇచ్చాడు దేవుడు నాకు. చిన్న వయసులోనే డబ్బులు నా చేతిలో పెట్టేశాడు దేవుడు. అన్నీ పెట్టేశాడు. దేని మీద నాకు వ్యామోహము లేకుండా చేసేసాడు. చేతి నిండా డబ్బులు పెట్టాడని దాన్ని నేను ప్రేమించలేదు. చేతి నిండా ఇచ్చాడని నేను ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించాను నేను? నిజముగా దేవుణ్ణి మనం రుచి చూస్తే దీనికంటే గొప్పది ఏది అనిపించదు మనకు లోకంలో. హల్లెలూయా. ఏది గొప్పది అనిపించదు మనకి. ఉంటాయి, అవన్నీ ఇచ్చేస్తాడు మనకి. ఎలాగా ఉంటాయో తెలుసా మీకు? ఈయన్ని వెంబడిస్తే వెనకాల మనకు వెంబడిస్తాయని. వాటి వెనకాల మనం పరిగెడితే అవి వెళ్ళిపోతాయి. అందుకే దీని వెనకాల పరిగెట్టండి, దేవుడి వెనకాల పరిగెట్టాడు. నీ వెనకాల ఎన్ని వస్తాయి, వాటి వెనకాల నువ్వు పరిగెట్టాల్సిన అవసరం ఉండదు. ఇవన్నిటి కోసం ఆలోచించదు. ఈమెకేంటి ఇలా జరుగుతుంది? ఎంతమంది అనుకుంటారండి నా గురించి? నాకు నవ్వు వస్తుందండి. ఎందుకంటే తెలుసా, నేను ఆలోచించిన వాటి కోసం వీళ్ళందరూ ఎందుకు ఆలోచిస్తారు నా గురించి? వీళ్ళెందుకు బుర్రబద్దలు కొట్టుకుంటారు నా గురించి? నా దేవునికి ఇచ్చినంత స్థానాన్ని నేను దేనికి ఇవ్వలేదు, ఇవ్వను కూడా. అంత గొప్పది నా దేవుడు, గొప్పవాడు. వెండి బంగారాలు నాయన్నాడు ఆయన, సమస్తము నాదన్నాడు ఆయన. ఆయన్ని మనం కలిగి ఉంటే అంత మందే, అవునా కాదా? ఇప్పుడు మన నాన్నదే మందవదండి, మన తండ్రిది మందవదా? మా నాన్నగారు పొలం కొని నా పేరు పెట్టారంట నా చిన్నప్పుడు. రామ్మా నీకు పొలం కొన్నాను, నీ పొలాన్ని ఒకసారి చూద్దిగాని రా అన్నారు మా నాన్నగారు. నేనేం చూస్తాను నాన్న, అయినా నాకెందుకు పొలం, నాకెందుకు కొన్నాం అన్నాను. నాకు అలాంటి ఏటి మీద నాకు ఉండేది కదండి మనసు. కొన్నాను రా, చూద్దిగాని రా, ఒకసారి అక్కడ పడుకుంటాము అంటే, ఎందుకు నాన్న దాన్ని ఏం చూస్తాం, పొలాలను ఏం చూస్తాం, అయినా నాకెందుకు. ఎందుకు అంటే అసలైన డాడీ ఉన్నాడు నాకు. పరలోకపు డాడీ శాశ్వతమైన ఆయన. భూ సంబంధించిన డాడీ, ప్రతి ఒక్కరికి ఒక డాడీ ఉంటాడు భూమి మీద. భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక తల్లి తండ్రి తప్పకుండా ఉంటారు. కన్న తల్లిదండ్రులు ఉంటారంటే, కొంతమందికి పెంచుకున్న తల్లిదండ్రులు ఉంటారంట, ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు. కానీ అందరికంటే మించిన డాడీ ఎవరు మనకి? అసలైన డాడీ ఎవరు మనకి? మనందరికి ఒక ఆయనే డాడీ, మనందరికీ ఒక ఆయనే డాడీ. కానీ ఆ డాడీకి నువ్వు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నావో అంత ఇంపార్టెంట్ నీకు రాకిస్తాడు ఆయన. ఆయనకి ఇవ్వాలి మనం ఇంపార్టెంట్. సగం దేవుడి మీద, సగం లోకం మీద, సగం దేవుడి మీద, సగం లోకల మీద పెడితే ఇంపార్టెంట్ ఇస్తాడా మనకైనా? పూర్తిగా ఆయన మాటకి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఆయనకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఆయనకి ఇవ్వాల్సిన ఆ గౌరవాన్ని మనం ఇవ్వాలి. భూ సంబంధించిన తల్లిదండ్రుల కోసం గొప్పగా చెప్పుకుంటారు చాలామంది, కానీ పరలోకపు డాడీ గురించి
గొప్పగా చెప్తున్నావా ఎక్కడన్నానే? ఎవరితోనైనా చెప్తావా? చెప్పాలి. మా నాన్నగారి గురించి నేను పెద్దగా చెప్పేదాన్ని కాదు, కానీ ఏదో సమయం సందర్భం వస్తే చెప్తాను తప్ప పరలోక డాడీ గురించే మొదటి నుంచి నేను చెప్తాను. అప్పటికే ఇప్పటికే ఆయన గురించే చెప్తాను. ఇంకా అధికంగా చెప్తున్నాను. ఏమవుతున్నాను? అధికంగా చెప్తున్నాను. నీ పరలోక డాడీ మీద పెట్టుకో. ఆయన శాశ్వతము ఉండే దేవుడు. ఆయన ఒకసారి మిస్ అయిపోయే డాడీ కాదు. ఆయన యుగ యుగములకు ప్రభువే. ఆయన భూ సంబంధించిన డాడీ ఒక పరిస్థితిలో విఫలమైపోవచ్చేమో, కానీ పరలోకపు డాడీ విఫలం అంటూ లేదు. ఆయనకి ఇంకా లేదు, రాదు. ఆయన సృష్టికర్త. ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన ఆ చిన్న వయసులో నాలో పడిన బీజాలు నేను ఆలోచించడం ప్రారంభించేదాన్ని ఎక్కువ. అసలు ఈ సూర్యుడిని మాటతో దేవుడు చేశాడు అంటే ఆయన ఎంత గొప్పవాడు. ఇది నా ఆలోచన. నా వయసుకు తగ్గ ఆలోచన కాదు. అప్పట్లో పెద్దోళ్ళు కూడా అసలు దేవుని గురించి ఆలోచించేవారు కాదు. ఆ చర్చిలోకి వెళ్ళి కాసేపే పరలోకాన్ని తిప్పేసేవారు పాటలు పాడుతుంటే. బయటికి గుమ్మం దాటి బయటకు అడిగేటాడు. లోకానుసరమైన రామాయణం మాటలే, లోకానుసరమైన మాటలే. ఇంక దేవుడి గురించి మాట ఉండేది కదా. నాకు పిచ్చెక్కిపోయేది వాళ్ళు చూస్తుంటే. ఎందుకు ఇలా ఉంటారు వీళ్ళు? అసలు దేవుడి గురించి ఎందుకు మాట్లాడుకోరు వీళ్ళు? అమ్మలక్కలు కూర్చుని ఏటేటో కబుర్లు చెప్పుకోవడం, జోకులు అవి వేసుకోవడం, నవ్వుకోవడం, ఇలా ఉంటారేంటి? దేవుడి గురించి ఎందుకు చెప్పుకోరు వీళ్ళు? దేవుడి గురించి ఎందుకు మాట్లాడుకోరు వీళ్ళు? ఇవన్నీ వేస్ట్ కదా ఈ మాటలన్నీ. ఎందుకు ఇలాంటి వేస్ట్ మాటలు మాట్లాడుకుంటారు వీళ్ళు అని నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు కోప్పడిపోవాలనిపించేసింది అన్నమాట. అంత పిచ్చి కోపం వచ్చేసింది. ఒక్కోసారి వాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే, నేను స్కూల్కి వెళ్తుంటే, చిన్న వయసులో, పెద్ద వయసులో కాదు, చిన్న వయసులో. ఎందుకంటే నరకానికి వెళ్ళిపోతారు వీళ్ళు. దేవుడి గురించి అసలు ఏం మనసులో లేదేంటి వీళ్ళకి? అసలు అది దేవుడి గురించి అనే ఆలోచన లేదేంటి వీళ్ళకి? అసలు ఎందుకు ఇలా ఉంటున్నారు వీళ్ళు? నరకానికి వెళ్ళిపోతామని తెలియదా వీళ్ళకి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా కోప్పడాలనిపించేసింది మనసులో. అంత పిచ్చి కోపం వచ్చింది నాకు. వాళ్ళు కూర్చుని అలాగా టైం పాస్ చేస్తుంటే మళ్ళీ నాకు నేనే నిగ్రహించేసుకుని, ఏదో కూల్ అన్నట్టు నాకు నేనే నిగ్రహించుకొని వెళ్ళిపోయేదాన్ని స్కూల్కి. అలా కూర్చుని కబుర్లు చెప్పుకునేవాడు మధ్యాహ్నం పూట. దేవుని గురించి ఎవరైనా మాట్లాడుకుంటారేమో అని ఆశించాను, కానీ ఎవరో మాట్లాడుకునేవారు కాదండి. ఆదివారం మాత్రం పరిశుద్ధులాగా చక్కగా కూర్చునేవారు. వచ్చేసి చక్కగా పాటలు పాడేసేవారు, చక్కగా ప్రార్థన చేసేసి, చక్కగా సాక్ష్యాలు చెప్పేసేవారు. తర్వాత అసలు దేవుడికి మాకు సంబంధం లేనట్టు అసలు దేవుడి మాటే ఉండేది కాదు ఎవరిలో ఉంటుంది. అంత బాధేసేసింది నాకు. భూ సంబంధించిన తల్లిదండ్రుల కోసం చెప్పమంటే ఎంత గొప్పగా చెప్తారు. అసలు గొప్ప దేవుడి గురించి ఎందుకు ఒక్క మాట రాదో నాకు అర్థం కాదు. నీ గొప్ప తండ్రి గురించి ఎందుకు నువ్వు పరిచయం చేయి? ఎవరికైనా ఎందుకు చెప్పవు? ఎవరికైనా ఆయన నీకేం చేయట్లేదా? ఎప్పుడు నిన్ను పట్టించుకోవట్లేదా? మరి ఎందుకు నీ తండ్రి గురించి ఎందుకు నువ్వు ఒక మాట ఎవరికీ చెప్పలేకపోతున్నావు? ఎందుకు నీ తండ్రి నువ్వు పరిచయం చేయలేకపోతున్నావు? ఎక్కడుంది నీలో లోపం? ఏదో లోపం ఉంది. లోపం లేకుండా అలా ఉండరు. ఎక్కడో లోపాలు ఉన్నాయి, ఎక్కడో తేడాలు జరుగుతున్నాయి. నీ నోరు మోగపోయింది అంటే ఎవరు మూసేశారు? ఆ నోరుని దుష్టుడు మూసేస్తాడు. తెలుసా మీకు ఆ సంగతి? నిన్ను నోరు తెరవనివ్వడం. నోరు తెరిచేవాళ్ళు ఊరుకొని అంటాడు. ఎందుకంటే నాకు అలాంటి వార్నింగ్లు వస్తూ ఉంటాయి. వాడెంత వార్నింగ్ ఇస్తాడో నేను అంత
ఎక్కువ మాట్లాడతాను. తెలుసా మీకు? నన్ను అసలు సేవ కాదు కదా, ఏమీ చేయకుండా చేయాలని నన్ను ఎక్కడో పాతాళానికి తొక్కేయాలనుకున్నాడు. పాతాళానికి మనల్ని తొక్కేస్తాం కాదు, మనం తొక్కేయాలండి. అంటే అభిషేకం కావాలి మనకి, అప్పుడు తొక్కుతాం. శీఘ్రముగా మీ పాదాల కింద వాడి తలని చితక తొక్కిచ్చేస్తాను అంటాడు దేవుడు. ఎప్పుడు తొక్కిస్తాడు? ఆయన చేతులు మనకుంటే తొక్కిస్తాడు. మనం వెళ్ళి ఆడకాళ్ళ కింద ఉంటాడే, మరి మనల్ని తొక్కకి ఏం చేస్తాడు? మనల్నే తొక్కుతాడు. తొక్కించుకుంటావా, తొక్కేస్తావా? దేవుని చేతిలో ఉంటే తొక్కిస్తాడు ఆయన. ఆ లూదియా తన కుటుంబాన్ని అంతటినీ విడుదల చేసేసుకుంది. ఇప్పటి వరకు ఇంత ఆనందం, సంతోషం నేను అనుభవించలేదు. అమ్మో, ఈరోజు ఎంత ఆనందంగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది. దేవుడు నా హృదయాన్ని తెరిచాడు. ఎప్పటి వరకు నా హృదయం ఇలాగా లేదు. ఈ మాటలు నాలో పనిచేయలేదు. ఇప్పటి వరకు చాలా మాటలు విన్నాను కానీ ఏ పనిచేయలేదు. ఈ రోజునేంటి ఈ మాటలు నాకు పనిచేస్తున్నాయి. ఇప్పుడు జీవము కలిగిన వాక్యం ఏం చేసింది? ఆ మనిషిని జీవింపచేస్తుంది. ఎప్పుడైతే మనలోకి జీవం వచ్చిందో మనల్ని ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. జీవము కాదండి మనలోకి రావాల్సింది, సమృద్ధి జీవం రావాలి. కొంతమందికి జీవం ఉండదంట కానీ సమృద్ధి జీవం ఉండదంటండి. ప్రభువు సాధు సుందర్ సింగ్ గారితో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారు అంటే, ఒక వ్యక్తి రోగి అయ్యాడు, మంచం మీద ఉన్నాడు. అక్కడికి పాము వచ్చింది. అతను జీవంతోనే ఉన్నాడు. లేచి ఆ పామును చంపడానికి అతని దగ్గర ఏమి లేదు. ఇప్పుడు ఆ వ్యక్తికి జీవం ఉందా లేదా? ఉన్నది. కానీ లేచి దాన్ని కొట్టడానికి అతనికి ఏమి లేదంట, ఉండాల్సినంత లేదు అన్నాడు దేవుడు. అలాగే చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు అన్నాడు ఆయన. ఎలా ఉన్నారంట? విశ్వాసం గురించి వింటారు, విశ్వాసం గురించి మాట్లాడతారు, అన్నీ చేస్తారండి. విశ్వాసానికి సంబంధించి అనుభవించలేరంట. విశ్వాసం గురించి మాట్లాడితే సరిపోలేదు, విశ్వాసం గురించి వింటే సరిపోలేదు. విశ్వాసంతో మనం ఏం చేయాలి? అనుభవించాలి. మన జీవితంలో దైవ కార్యాలు మన జీవితంలో అనుభవించాలి అంటే 100% విశ్వాసం ఉండాలి. మనలో ఏముండాలి? 100% ఉండాలండి. అల్ప విశ్వాసంతో కానీ, అవిశ్వాసంతో కానీ, అనుమానంతో కానీ, సందేహంతో కానీ దేవుని కార్యాలు మనం అనుభవించగలమా? చెప్పండి. ఎప్పటికీ అనుభవించలేరటండి. అందుకే దేవుని దగ్గర మనం పొందుకోవాలి అంటే మనలో ఏముండకూడదట? సందేహం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు, అవిశ్వాసము రాకూడదు, విశ్వాసంలో బలహీనత రాకూడదు. అబ్రహాము 100 ఏండ్ల వయసుకి దగ్గర పడిపోయాడు, కానీ దేవుడి మీద ఏముంచాడటండి? విశ్వాసంలో బలహీనుడు కాలేదని ఉంటుంది అక్కడ. రోమాపత్రికలో రాస్తే ఏమంటాడు? విశ్వాసంలో బలహీనత రాలేదంట, సందేహం రాలేదంట. చదవండి, తీసా మాట ఒకసారి. కనిపించిందా? ఐదో అధ్యాయం 4వ అధ్యాయం 19 నుంచి చదవండి.
మరియు అతని విశ్వాసమునందు రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలా ఉండదని చెప్పేదాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అన్నట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అతనికి వాగ్దానం చేయబడింది కానీ అనేక జనములకు తండ్రి అవుతాడని అక్కడ అతనికి ఏమీ జరగలేదు. ఆయనకి నిరీక్షణకు అసలు ఆధారమే లేదటండి. నిరీక్షిద్దామన్నా కూడా ఆధారం లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా నిరీక్షిద్దామంటే అతను వృద్ధుడైపోయాడు. అతనికి 99 సంవత్సరాలు వచ్చేసినాయి. భార్య చూస్తే స్త్రీ ధర్మం తప్పింది. పిల్లలు పుట్టేది పోయింది. ఇంకా అతనికి ఆమెకి ఇంకెలా పుడతారు? ఇంకెలా నిరీక్షించాలి? ఇప్పుడు అతను నిరీక్షణకి ఏమైనా ఆధారం ఉందా? ఆధారం లేదు. కానీ నిరీక్షణ కలిగి ఏం చేశాడట? ఎవరు నమ్మాడు? దేవుడిని నమ్మాడు. మరియు అతని విశ్వాసమునందు బలహీనుడు కాక విశ్వాసం ఉంది. విశ్వాసంలో బలహీనత రావాలి. ఏదైనా కార్యము జరిగేటప్పుడు ఎవరికైనా బలం వచ్చేస్తుంది. కార్యము జరగనప్పుడు ఏమి రావాలి? బలహీనత రావాలి. కానీ అతనికి ఏమి రాలేదంట? బలహీనత రాలేదంటండి. రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉంది. అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును చారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించేది. కానీ అతను ఆలోచిస్తున్నాడు. రమారమి 100 ఏళ్ళు దగ్గర పడిపోయాడు. శరీరము మృతతుల్యం అంటే చచ్చిపోయింది. శరీరము చచ్చిపోవడం అంటే ఏంటి? ఇంకా బిడ్డ పుట్టే అవకాశం ఇంకా తనకి ఇంకా శక్తి లేదు, ఓపిక లేదు. ఇంకా తండ్రి అయ్యే ఏ లక్షణాలు అతని దగ్గర లేవు. కానీ అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచిస్తున్నాడు. శారా కూడా గర్భం దాల్చడానికి ఆమె కూడా గర్భం ఏమైపోయింది? చచ్చిపోయింది. మృతతుల్యం అంటే చచ్చిపోయింది. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం కూర్చి అవిశ్వాసము రాలేదు అతనికి. విశ్వాసం లేనప్పుడు ఏమొస్తుంది మనకి? అవిశ్వాసం వస్తుందండి. అవిశ్వాసం రాలేదు. తన శరీరాన్ని బట్టి ఆలోచించుకున్న అవిశ్వాసం రాలేదు. భార్యని బట్టి ఆలోచించిన అవిశ్వాసం రాలేదు. అలాని కార్యము జరిగే అవకాశాలు ఎక్కడ కనబడట్లేదు. అయినప్పటికైనా సందేహం రాలేదు. దేవుని మహిమపరిచాడట. మళ్ళీ పైగాని ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసం ఉంచి, విశ్వాసం వల్ల బలం వచ్చేసిందంట. మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానానికి మనం పొందుకోవడానికి ఎట్టి అవకాశాలు ఆధారాలు ఎక్కడా కనబడవు. అయినప్పటికైనా మనకి అవిశ్వాసం రాకూడదు, బలహీనత రాకూడదు, సందేహం రాకూడదు. విశ్వాసముతో మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎదురు చూడడానికి పోనీ నిరీక్షణ ఉందా అంటే అది కనబడట్లేదు. అయినప్పటికైనా ఏం చేశాడట ఆయన? మా దగ్గర ఇలాంటి ఏమీ లేవు, కానీ నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా దాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. మనకి సామర్థ్యం లేకపోవచ్చు, ఆయనకి సామర్థ్యం ఉన్నది. మనకి సామర్థ్యం లేకపోవచ్చు. ఏ పని దేవుడు చెప్పాడో ఆ పనిని చేయడానికి మనకు సామర్థ్యం లేకపోవచ్చు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవడానికి నా దగ్గర ఈ రోజుని సామర్థ్యం నా దగ్గర లేదు, కానీ నా దేవుడికి ఉన్నది. ఆ రీతిగా నేను విశ్వాసం ఉంచాను. హల్లెలూయా. అదే ఒక యవనస్త్రాలుగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరిస్తే నాకు పెద్ద పట్టింపు ఉంటుంది. ఎందుకంటే నాకు బలం ఉంటుంది, నాకు శక్తి ఉంటుంది, నేను తిరగగలుగుతాను, నా మీద నాకు నమ్మకం ఉంటుంది. కానీ అవన్నీ పోయినాయి. ఇప్పుడు నా విశ్వాసం ఎవరి మీద ఉండాలి? ఉంటే దేవుడి మీద ఉండాలి, లేకపోతే మొత్తాన్ని పోవాలి. అవునా కదా? కానీ పోలేదు. నాకు నేను ధైర్యం తెచ్చుకున్నా. ఏమని తెచ్చుకున్నానో తెలుసా?
నాకు ఏది సహకరించకపోవచ్చు. సైతాన్ ఏం చూపిస్తుందంటే, నీకు షుగర్ ఉంది, నీకు అది ఉంది, నీకు ఇది ఉంది, నువ్వేం చేయలేవు, నువ్వు అది చేయలేవు, నువ్వు ఇది చేయలేవు. ఈ రికార్డు వేస్తాను నాకు. ఆ రికార్డు వేస్తే అది వేస్తూనే ఉంటుంది. ఆ రికార్డులు విన్నాను. నాకు వాగ్దానం చేసిన దేవుడు, ఆయనకు సామర్థ్యం ఉంది. నాకు సామర్థ్యం లేకపోవచ్చు, నాకు కావలసినంత ఆరోగ్యం లేకపోవచ్చు, ఏమీ నాకు లేకపోవచ్చు, కానీ నాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన సామర్థ్యము కలిగిన వాడు. ఏ టైంకి ఏది కావాలో అది నాకు ఇవ్వగలడు. ఇది తిప్పికొట్టాను అనమాట. బాగుందా? అవి ఉండాలి మన దగ్గర. ఏదైనా మనం పొందుకోవాలి అంటే దేవుడి దగ్గర నుంచి విశ్వాసం ఉంచుతాం, రైటే. విశ్వాసం ఉంచడానికి అక్కడ అవకాశాలు వేయి, ఆధారాలు వేయి. ఎక్కడన్నా ఆధారం కనిపించిందా? ఏ రకమైనదైనా కనిపించిందా? ఆధారాలు కనపడితే ఎవరైనా నమ్ముతారు. నువ్వేంటి నమ్మేది? ఎవరైనా నమ్ముతారు. ఆధారాలు లేనప్పుడు నమ్మాలి, అవకాశాలు లేనప్పుడు నమ్మాలి. దేవుడు చేస్తానన్నప్పుడు తప్పకుండా చేస్తాడు నా జీవితంలో అని మనం ఏం చేయాలి? నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. సాధ్యమే. నాకేమీ లేకపోవచ్చు, కానీ నా దేవుడు ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు. ఇదొక్కటే నేను చెప్పాను. దుష్టుడు ఇవన్నీ తీసుకొస్తాడు నా దగ్గరికి. నీకన్నీ ఇలా ఉన్నాయి, నీకు ఆరోగ్యం లేదు, నీకు అది లేదు, నీకు ఇది లేదు, ఇవన్నీ చెప్తాడు. సోది చెప్తాడు. సైతాన్ చెప్పేది ఏంటి? సోది కబుర్లు చెప్తాడు. ఆ సోది కబుర్లు వినకూడదు మనం. దేవుడు ఏం చెప్తున్నాడో అది వినాలి మనం. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. దేవుడు అంటే ఆయన ఏదో ఒకటి పలికేసేవాడు కాదు. ఆయన భూమి ఆకాశం అవును కాకంటే అయిపోయింది, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగురు కాకంటే కలిగినాయి. అవన్నీ మనకు కనబడట్లేదా? అవి కనబడుతుంటే మరి మనకేమైంది? ఆయన నోటి మాట చేత సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు మన జీవితంలో కలుగు చేయలేడా? మనకు అసాధ్యం కావచ్చు, కానీ ఆయనకు సాధ్యం కదా. ఒక వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే చాలా ఓపిక కావాలి మనకి. ఓపుకున్నప్పుడు జరిగిపోతే నా బలం అంటాం మనం, నా శక్తి అంటాము. అందుకే ఓపిక అంతా పోతుంది. అప్పుడు ఏమంటామో తెలుసా? అంతా నువ్వే అంటాం. ఏమంటాము? అంతా నువ్వే చేస్తున్నావయ్యా, నీదేనయ్యా, నీదేనయ్యా అంటాం అన్నమాట. అయితే ఆయన ఏం చేశాడట? దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని బట్టి నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడటండి. విశ్వాసం వల్ల బలం వచ్చిందంట. హల్లెలూయా. అంటే ఆ రీతిగా మనం విశ్వాసం ఉంచితే ఏమొస్తుందట? మనకి అప్పుడు వస్తుందటండి బలము. ఏ బలం వచ్చింది ఇప్పుడు ఇతనికి? ఆత్మీయ బలం వచ్చింది, శరీర బలం కూడా వచ్చింది. ఆత్మీయ బలం వచ్చింది, శరీర బలం వచ్చింది. పిల్లలో కొన్ని ఆట వస్తువులు ఉంటాయండి. ఆ ఆట వస్తువులు ఎలా ఉంటాయంటే, బ్యాటరీ పెడతాడు, రిమోట్ ఇస్తాడు. మనం ఈ రిమోట్ ద్వారా దాన్ని కదిలించవచ్చు. అవునా కదా? చూసారా మీరు? ఏంటంటే చూసాం కదా. ఆ రిమోట్తో మనం ఇలా అంటే ఇది రైట్ కంటే ఇది రైట్కి వెళ్తుంది, ఇది లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్తుంది, తిన్నగా వెళ్ళాలంటే తిన్నగా వెళ్తుంది. ఇలాంటివి మనం చూస్తాం. దేవుడు సృష్టించిన మనిషికి ఇచ్చిన జ్ఞానంతో ఎంత కనిపెడితే రిమోట్ కంట్రోల్ మరి ఆయనలో లేదా? మన రిమోట్ కంట్రోల్ మరి ఆయన మనకు శక్తిని ఇవ్వలేడా? మనకి బలాన్ని ఇవ్వలేడా? ఇప్పుడు బలం పొందుకున్నాడా లేదా? ఎప్పుడు వచ్చింది బలం? విశ్వాసం ఉంచిన తర్వాత వచ్చింది. ఎలా విశ్వాసం ఉంచాడంట? నన్ను బట్టి చూసుకుంటే ఇది నాకు అసాధ్యం, కానీ నువ్వు చేయగలవు. ఇది నువ్వు చేయగలవు, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు,
నువ్వు నమ్మదగిన దేవుడు, నీకు సామర్థ్యం ఉందయ్యా, నీకు అది ఉంది ఇది ఉంది, నన్ను బట్టి కాదు కానీ నువ్వు చేయగలవు అని ఇవన్నీ అనుకున్న తర్వాత ఆ విశ్వాసము ద్వారా అతనికి ఏమొచ్చేసిందంటండి, ఎక్కడి నుంచి పొందుకున్నాడు ఇప్పుడు బలం? పొందుకున్నాడు అంటే ఎవరో ఇచ్చిందే కదా, మరి అది ఎవరు ఇచ్చారు ఈ బలాన్ని? అది బూస్ట్ తాగితే రాలేదు ఇది బలం, గుడ్లు తింటే రాలేదు ఈ బలం. అర్థమైందా? దేవుడిస్తాడు బలం. అలానే తినొద్దని నేను చెప్పట్లేదు సుమండి, అమ్మగారు తినొద్దన్నారని మళ్ళీ ఎలాగ అనుకున్నారు కనుక తినండి బాబు, మీరు ఏం తినాలనుకుంటే తినండి, ఏం తాగాలనుకుంటే అవి తాగండి, కానీ అన్నిటికీ మించిన బలం మాత్రం ఈ దగ్గరే ఉంది. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు ఇందాక మనం చదివిన వాక్యంలో ఏముంది? నీతిమంతులను ప్రేమించాను. ఎవరు ప్రేమించాడంట ఆయన? యెహోవా నీతిమంతులను. మరి ఇప్పుడు దేవుడు పక్షపాతం అందమ్మా, మనం వాళ్ళు మాత్రమే ప్రేమిస్తాడందమ్మా, అందరినీ ప్రేమించలేదా దేవుడు? చెప్పండి, అందరినీ ప్రేమించాడా లేదా? ప్రేమిస్తాడా లేదా? ప్రేమిస్తాడు, ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రియకుమారుడిని మనకి ఇచ్చేశాడు. ఆయన రక్తాన్ని చిందించాడు, పరలోకానికి వెళ్ళడానికి మనకు అన్ని ఏర్పాట్లు చేసేసాడు, మనకు కొన్ని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞలు మనం ఏం చేయాలండి? అనుసరించాలి. ఇప్పుడు రా అని పిలిచాడు, ఆయన వచ్చేసాడు, వదిలేయమన్నాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. ఉన్న ఊరును వదిలేయమన్నాడు, తల్లిదండ్రులు వదిలేయమన్నాడు, బంధువులు వదిలేయమన్నాడు, అన్నీ వదిలేయమన్నాడు. నేను నీకు చూపించే దేశానికి రా, అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను బట్టి అన్ని జనుల్ని ఆశీర్వాదిస్తాను అన్నాడు. అని మంచి హైటెక్ బస్సు వేసి, ఇదిగో ఈ బస్సులో ఎక్కువ నువ్వు, నీకు అక్కడ మంచి ప్యాలెస్ ఇస్తాను, ఆ ప్యాలెస్లో ఉంది అని అన్నాడు ఆయన. చెప్పండి, దిక్కులేనోళ్ళలాగా ప్రయాణం అయ్యాడు ఆయన. ఎక్కడికి వెళ్తున్నారండి? అబ్రహాం గారు ఏమో తెలియదండి. అబ్రహాము కూడా కాదు, అబ్రహాం అప్పుడు తెలీదా? వీడికేమో బుద్ధి ఉందా లేదా? ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదా? ఏమో చెప్పలేదు దేవుడు నాకు. మరి రమ్మన్నాడు అంతే, ఇవన్నీ వదిలేసి వచ్చేయమన్నాడు. నీకు బుద్ధి లేకపోతే ఆయనకున్నదా? ఇద్దరికే లేనట్టుంది అంటారనరా ప్రజలు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి కదా దేవుడైతేని. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే అండి, దేవుడైతే ఇలాగెందుకు అంటాడు, దేవుడైతే ఇలాగెందుకు చేస్తాడు, దేవుడైతే అలాగెందుకు చేస్తాడు, ఇలాంటి మాటలు మాట్లాడతారండి. దేవుడు ఎలా చేస్తాడో నువ్వు అనుకున్నట్టు చేస్తాడా? నువ్వు అనుకున్నట్టు చేస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? అసలు నువ్వు మనుషులు ఎందుకు అవుతావు, ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడైతే మనకు అన్నీ చెప్పడండి, చెప్పాలని రూల్ ఏమి లేదు మనకు. ఆయన విధేయత చూపించాడు, దేవునికి లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేశాడు. ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి చాలా ఓర్పు అవసరమైందంటండి శారాకి, అబ్రహాంకి. అవునా? అప్పుడు పొందుకున్నారంట. అందుకే వాళ్ళని దేవుడు ఏం చేశాడటండి? ప్రేమించాడటండి. ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమలో చాలా రకాలు ఉంటాయి. ప్రేమలో చాలా రకాలు ఉంటాయి. నన్ను ప్రేమిస్తాడండి దేవుడు. నేను ప్రార్థన చేస్తే జరుగుతుందండి, నాకు ఇలాగండి, నాకు అలాగండి అని చెప్పి మనం ఏం చేస్తాము? అంటాము. ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను, ఎలా ప్రేమిస్తున్నాడు, ఆయన నీకేం చెప్పాడు, నువ్వేం చేస్తావు? ఆయన చెప్పినవన్నీ వింటున్నావా? ఆయన చెప్పినవి పాటిస్తున్నావా? ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన నువ్వేం వింటున్నావు, నువ్వేం పాటిస్తున్నావు? ఆయన ఏది చెప్పితే అది వినాలి, ఏం చేయమంటే అది చెయ్యాలి. తర్వాత చాలా రకాలు ఉంటాయండి.
నిన్ను గొప్ప జనంగా చేస్తాను, ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తానంటే ఎంత బాగున్నాయి ఇవి? బాగున్నాయా లేదా? వాగ్దానాలు చాలా బాగుంటాయండి. స్వతంత్రించుకోవడానికి మాత్రం ఉంటుంది మధ్యలోనే కదా. అది స్వతంత్రించుకోవాలంటే మధ్యలో ఎంత తతంగం ఉంటుందండి. ఆ తతంగాలన్నీ చెప్పడు ఆయన. నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అంటాడు అనమాట. అరే నువ్వు బాగా చదవరా, నీకు అది కొంటాను అంటాడు డాడీ. మరి అప్పుడు కొడుకు ఏం చెయ్యాలి కదా? బాగా తినేసి పొద్దున్నాడు అనుకోండి, ఫస్ట్ క్లాస్ వస్తుందా? కడుపు కాల్చాలి. ఏం చేయాలి? కడుపు కాల్చాలి. అందరూ నిద్రపోతుంటే లెగి చదవాలి. అవునా కదా? జయ చదువుతున్నావా? ఫస్ట్ క్లాస్ రావాలి. మరి ఎలా చదువుతున్నావో ఏంటో. కడుపు కాల్చుకోవాలి, నిద్ర తగ్గించుకోవాలి. అలా చేస్తుంటే డాడీకి మమ్మీకి జాలేసేస్తుంది మిమ్మల్ని చూసి. అమ్మో నా కొడుకు చదివేస్తున్నాడు, నిద్ర రావట్లేదు, వీడు తిట్టలేదు బాబోయ్, తినరా బాబు అని అప్పుడు ప్లేట్ పెట్టుకుని నీ దగ్గరికి వస్తాడు. అలా చెయ్యాలి, కష్టపడాలి. ఒకటి సాధించాలంటే ఏం చేయాలి? మనం కష్టపడాలి, సాధన చెయ్యాలి. ఒకటి స్వాధీనం చేసుకోవాలి అంటే సాధన అవసరం మనకి. నీ భక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకోమంటాడు ఆయన. నాకెవ్వరూ నేర్పించలేదు, ఎవ్వరూ చెప్పలేదు. పరిశుద్ధాత్ముడే నాకు సాధన నేర్పించాడు. నేను నేర్చుకోవడానికి ఇష్టపడ్డాను కనుక ఆయన నేర్పించాడు. నాకు ఇష్టం లేకపోతే ఆయన నేర్పుతాడా? ఆయన ఒకటి చెప్తే నేను ఇంకోటి చెప్తే ఆయన నేర్పిస్తాడా నాకు? ఎప్పటికీ ఆయన దగ్గర నేను నేర్చుకోవడానికే ఇష్టపడతాను. ఎప్పటికీ ఆయన ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడతాను. అది మనుషులకు నచ్చదు, మనుషులకు అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాలేదని నేను మానేస్తానా? వాళ్ళకి నచ్చట్లేదని నేను మానేస్తానా? ఆయన ఏం చెప్తే అది చేస్తాను. ఆ లోబడడం, విధేయత చూపించడం అనేటువంటిది అవి సామాన్యమైనవి కాదండి. అవి చాలా మాట్లాడుకున్నంత ఈజీగా ఉండవు. మాట్లాడినంత ఈజీగా ఉండదు. చాలా ఎదుర్కొన్నారండి వాళ్ళు. కానీ ఓర్పుతో, సహనముతో చివరికి వాగ్దానాన్ని పొందుకున్నారంట. శారా కూడా ఆలోచించిందంట, అయ్యో నాకు ఇంత వయసు వచ్చేసింది కదా, ఇంకేమి నేను బిడ్డను కంటాను, ఇంకా నా శరీరం ఇలా అయిపోయింది, ఇక నేను ఎలాగా, నా పరిస్థితి ఏంటి అని దేవుడు వాగ్దానం చేశాడు అని ఆలోచించి ఆమె కూడా అనుకుందంట, ఇంకా ముందుంది ఆలోచన, మీరు చదువుకోవచ్చు, ఇంకా కాస్త ముందుకెళ్ళండి, చదువుకుంటాను, ఇప్పుడు వద్దులేండి, ముందుకెళ్ళండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కాళయ్యాక చూసుకోండి. అప్పుడు ఆవిడ కూడా ఆలోచించి, నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలడో అని దేవుని యందు విశ్వాసం ఉంచిందంట. గర్భం దాల్చడానికి శక్తినిచ్చాడట దేవుడు. హల్లెలూయా. అది మనుషుల వల్ల జరిగిన కార్యము కాదు, కానీ దేవుడు జరిగించిన కార్యము. ఏ రీతిగా జరిగించాడు? తన శక్తి ద్వారా. ఎలా జరిగించాడు ఆయన? తన శక్తి ద్వారా. మన శక్తి వేరు, మన బలము వేరు. దేవుని యొక్క బలము వేరు, దేవుని యొక్క శక్తి వేరు. మన బలము, మన తెలివి, మన యొక్క జ్ఞానం వలన ఎంతో కొంత చేస్తామండి. కానీ అది కరెక్ట్గా మనం చేయొచ్చు, చేయలేకపోయవచ్చు, మనం చెప్పలేము. కానీ దేవుణ్ణి నమ్మినప్పుడు, దేవుణ్ణి వెంబడించినప్పుడు, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటా వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా అది మన జీవితంలో అది నెరవేర్చబడుతుందండి. ఎక్కడ కూడా తూచా తప్పకూడదండి. ఆ రీతిగా వెళ్ళినప్పుడు చూడండి, నీతి మంత్రులను ఆయన ఏం చేశాడట? ప్రేమించాడట. ఆయన ప్రేమను పొందుకుంటాం. శబాస్రా అంటారంట, శబాస్ అంటారు. అలా అనిపించుకోవాలంటే అది ఏమన్నా చిన్న విషయమా? చాలా సాధన చెయ్యాలి. దేవుడు ఏం చెప్తుంటే వినాలి, ఆయన ఏం చేయమంటే అది చేసుకుంటా వెళ్ళాలి. సాధన మానకూడదు.
ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలండి. చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని చేయడానికైనా శక్తిమంతుడు సామర్థ్యము కలిగిన వాడని మనము విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా మన జీవితంలో కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. అటువంటి కృప మనకందరికీ అనుగ్రహించబడిన దాకా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒక్కరు ప్రార్థన చేయండి.